అందరికీ నమస్కారం మాస్టర్స్. ఇంత అద్భుతమైన దివ్య భండాగారాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అందించిన కృష్ణ పరమాత్మకి, అలాగే అర్జునుల వారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. భగవద్గీత వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మాస్టర్స్, భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. అంటే పేర్లోనూ ఉంది గుణాలు అని చెప్పని. 13వ అధ్యాయంలోన క్షేత్రజ్ఞ విభాగ యోగము. అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరము, జీవాత్మ దాంట్లో ఉండడము. తర్వాత 20 రకాల సాధనాలు, అంటే అది ఎలా ఉత్పత్తి అవుతుంది, శరీరం అంటే ఎవరు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఒక్కొక్కరు దీని గురించి తెలుసుకొని ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది. దీంట్లో ఒక 20 సాధనాలు ఇచ్చాడు. అంటే క్షేత్రంలో ఉంటూ క్షేత్రజ్ఞుడిగా ఎలా ఉండాలి. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కర్మలు ఉంటాయి. అయినా నువ్వేవరివి, క్షేత్రజ్ఞుడివి. శరీరంలో ఉంటూ క్షేత్రజ్ఞుడుగా ఉండాలంటే 20 రకాలు ఎలా ఉండాలి, దేని మీద మమకారం ఉండకూడదు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇలా ఉంటూ మన భగవంతుడు కూడా, మనం ఎప్పుడు రోజు నిత్య కర్మలు, ఖచ్చితంగా భూమి మీద ఇది ఉన్నామంటే కర్మ భూమి. ఇక్కడికి మనం జన్మ తీసుకున్నామంటే నేను ఆ పని చేయను, ఈ పని చేయను, ఉండను, కర్మ చేయను అనేది లేదు. ఖచ్చితంగా చెయ్యాల్సిందే. నీ కర్మ నిన్ను చేయిస్తుంది. మన భగవంతుడు కూడా ఎలా ఉన్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు కదా. ఆయన కర్మం చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, కానీ నిర్గుణంగా ఉన్నాడు. ఎలా వ్యాపకతమై ఉన్నాడు, భగవంతుని లక్షణాలు, ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో తెలుసుకున్నాం. అయితే ఇంకా డీటెయిల్ గా ఈ ప్రకృతి పురుషుడు అని చెప్పాడు కదా. ఈ డాంబికాలు లేకుండా ఉండొద్దు, మమకారాలు ఉండొద్దు, అన్ని మనలో అహంకారం పోగొట్టుకోవాలి. ఇవన్నీ అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతకు దేనిలో నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా తెలియచేసేదే గుణత్రయ విభాగం. మళ్ళీ ఈ గుణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, దీన్ని వదలలేక మనిషి అంటే మానవుడు ఎలా జన్మ తీసుకుంటున్నాడు, దేనికోసం, అసలు దేన్ని పట్టుకొని జన్మం ముగించుకున్నాడు తీరక, మళ్ళా ఆ కోరికను తీర్చుకోవడానికి ఇంకొక జన్మ ఎత్తి దాని కోరికను తీర్చుకుంటున్నాడా లేదా, ఇలా దేనికోసమని ఒక మానవుడు అంటే ఒక ఆత్మ భూమి మీద ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటుంది, దేనికి కారణం, ఇవన్నీ కూడా గుణత్రయ విభాగ యోగంలో ఉన్నాయి. ముందుగా 1-2 శ్లోకాలు తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. 1వ శ్లోకంలోన కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానము నీకు మరల తెలుపబోచున్నాను. ఆ పరమ జ్ఞానము తెలుసుకొని మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. అంటే భగవానుడు చెప్తున్నాడు, ఇంతవరకు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జీవుడు జీవాత్మగా అంటే మన శరీరంలో క్షేత్రజ్ఞుడుగా ఉంటూ ఏం తెలుసుకోవాలి అంటే, భూమి మీద మనం జన్మ తీసుకున్నదే అనుభవ జ్ఞానం కోసం. అంటే భూమి మీద వెళ్తే మనుషులు ఇలా ఉంటారా, ఈ పని చేస్తే ఈ పని చేస్తే పుణ్యం వస్తుందా, ఈ పని చేస్తే పాపం వస్తుందా, కోరిక అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి కదా, ఈ ఆనందాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా దేనికోసం వెతకాం, అసలైన పరమాత్మ అంటే ఎవరు అని ఎలా ఎన్నో జన్మలు తీసుకుంటూ వచ్చినప్పుడు జ్ఞానము అంటే, ఏ తప్పు చేస్తే నేను ఏ ఫలితం పొందాను, బాధ అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, ఏ తప్పు చేశాను, ఏం పాపం చేశానయ్యా అంటాం. పుణ్యాన్ని వచ్చినప్పుడు ఒక్క నిమిషం భగవంతుడు గుర్తుకురాడు. కనీసం కృతజ్ఞత అన్నా సరే, అన్ని ఇచ్చావా అంటే కొద్దో గొప్ప కృతజ్ఞతలోకి వచ్చేసాం. అప్పుడు ఏమంటాం, ఏం చేశాము అని చెప్పని. మళ్ళీ అది కూడా జ్ఞానమేగా. అజ్ఞానం అనుకుంటాం కానీ అది కూడా జ్ఞానమే. అంటే ఏం చేశామన్నా తెలుసుకోవాలని కూడా జ్ఞానమే కదా.
దాంట్లో అత్యుత్తమమైన పరమ జ్ఞానం అని చెప్తున్నాడు. జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి, దీంట్లో అత్యుత్తమమైన పరమ జ్ఞానం నీకు మరలా, అంటే ఇంతవరకు చెప్పలేదా అంటే చెప్పాడు. అంటే ఇంతవరకు ఏంది, మనం శ్రవణం మననం చేపిస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు, కానీ దీన్ని మళ్ళీ మనకు తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానం అంటే ఇప్పుడు నేనేదైతే పరమజ్ఞానం చెప్పబోతున్నానో, మునులందరూ కూడా సంసార బంధంలో విముక్తులై పరమసిద్ధిని పొందిరి. అంటే ఇది ఏదైతే వీళ్ళు తెలుసుకున్నారో ఈ జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకొని ఆచరించి పరమసిద్ధిని పొందారు. అలాంటి జ్ఞానాన్ని నీకు తెలియచేస్తున్నాను. అంటే ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం ఆత్మలము అని ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఆ పరమసిద్ధి పొందుతుంది. అంటే సంసారంలోనే ఉంటూ సంసార బంధనాలను ఎలా దాటాలి, ఎన్ని కష్టాలున్నా ఎలా ఉన్నా కూడా ఆనందంగా ఎలా జీవించాలి అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే పరమసిద్ధి. అంటే తెలుసుకున్న దాన్ని నెమ్మదిగా ఆచరణ. ఒకేసారి చెయ్యలేం కదా. ఒకేసారి వాటర్ బాటిల్ తీసుకొని గుడగుడ కూడా తాగేస్తామా? తాగలేముగా. స్విప్ చేసుకుంటుంటే తెలుస్తుంటది. పోదామన్నా లోపలికి పోతుందా? పోదు. మనకు వాటర్ బాటిల్లో నీళ్లు పోతుంది. ఎవరికైనా ఆలోచించండి. ఆగిపోతుంది 1 లీటర్ బాటిల్. అంటే ఒక గుట్టుకేసిన తర్వాత ఒకటి, ఒక గుట్టుకేసిన తర్వాత ఒకటి. అంటే మళ్ళీ ఈ జ్ఞానం కూడా ఏంటిది అంటే తెలుసుకొని నెమ్మదిగా మార్చుకుంటూ వెళ్ళడం. మళ్ళీ 2వ శ్లోకంలోన ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపంనే పొందుదురు. అట్టి పురుషులు సృష్టాధ్యందు మరల జన్మింపరు, ప్రళయ కాలం నందు వ్యధ పొందరు. అంటే ఈ జ్ఞానం ఆశ్రయించిన వారంటే ఇప్పుడు నీకు ఏదైతే జ్ఞానం తెలియజేస్తున్నానో అది ఆశ్రయించిన నా స్వరూపమే. మనకి ఎన్నోసార్లు భగవద్గీతలో నా స్వరూపమును పొందుదును, నా దగ్గరికి వద్దురు, నాకు భక్తుడు ఇవన్నీ అంటారు కదా. నా స్వరూపం అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు మనకు? నిర్గుణంగా ఉన్నాడు, నిర్గుణకారుడుగా ఉన్నాడు అని చెప్పాడు కదా. ఆ స్థితిని పొందుతారు, నన్నే పొందుతారు. అంటే నా దగ్గరికి రావడము, నా లోపలికి ఐక్యం అయిపోవడం కాదు. నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు సృష్టిని పాలిస్తున్నాను, రచిస్తున్నాను, చూస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అలా అవుతారు. అట్టి పురుషులు ఏంటిది, మళ్ళా తిరిగి జన్మింపరు. అలాగే ప్రళయకాలం నందు వ్యధనొందరు. అంటే ప్రళయకాలం అంటే అయిపోతుంది మనది. ఒక జన్మ అంటే ఒక చెక్క వేసుకున్నాము, అది పాతగా అయిపోయింది, పనంతా అయిపోయింది, చిరిగిపోయింది, ఇంకో కొత్త చెక్క ధరించాలి అన్నప్పుడు అయ్యో ఈ పాత చెక్కను వదిలేస్తున్నానన్న వ్యధ మాత్రం వాళ్ళకు ఉండదు. అలాంటి జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 3, 4 మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజః ప్రదః పితా. 3వ శ్లోకంలోన ఓ అర్జున, ఈ మహద్ బ్రహ్మాండ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానం. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచదను, అంటే స్థాపన చేసదను. ఆ జడ చేతన సంయోగం వలనే సర్వభూతంలో ఉత్పత్తి జరుగుతున్నది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా అంటే మూల ప్రకృతి అని అంటే ఏమనుకోండి, పరమాత్మ. అంటే ఎవరి నుంచి ఇదంతా వస్తుంది, ఈ సకలం మొత్తం కూడా సర్వ ప్రాణుల జన్మస్థానము నా నుండే, అంటే ఆ పరమాత్మ నుండే, అంటే నా నుంచే మీరందరూ వస్తారు. మరి దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును వంచెదను. అంటే ఆ బీజాన్ని ఎవరు ఉంచుతారు అంటే, ఒక తల్లి గర్భంలోకి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తర్వాత లోపలికి తల్లి గర్భంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధ రంగంలోన పోటీ పడేది ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మయే. ఆ కణం రూపంలో ఉంచి మీకు రావడానికి సహాయం చేస్తున్నాడు. అంటే చూడండి, నేను వెళ్ళి నా పాపాలు క్లియర్ చేసుకుంటాను అనుకున్నాను, లేకపోతే నేను సేవ చేస్తాను, నాకు తెలిసింది జ్ఞానం తెలుసుకుని ఇంకా తెలుసుకుంటాను అని చెప్పని అనుకున్నప్పుడు మనకు సహాయం చేసేది ఎవరు? నాకు ఎవరబ్బా సహాయం చేసేవాళ్ళు? నా చుట్టుపక్కల ఎవడు లేడు, నాకు బంధువులు లేరు, ఎవరని అనుకుంటాను చూడండి. భగవంతుడు ఉన్నాడు. అంటే ఆయన ఎప్పుడు మన దగ్గరనే ఉన్నాడు, మనకు అతి చెరువులోనే ఉన్నాడు. ఎక్కడి నుంచి? మన జన్మ రాకముందు నుంచి కూడా ఆయన మన వెన్నంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాడు అంటే ఇక్కడనే ఉన్నాడు. అంటే ఆ బీజం నుంచేదనంటే
నీ ఎంబడి సహాయం పడుతూ వచ్చాడు. ఎక్కడ? తల్లి గర్భంలో అండాశయంలో ఉన్నంత వరకు కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. అందుకే స్థాపనం చేయదును అంటే నీకు నేను సహాయం చేస్తాను. ఆ జడ చేతన సంయోగం వల్లనే సర్వభూతములు ఉద్భవుతున్నాయి. అంటే ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఎలా ఉన్నావో సర్వభూతాలు అంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దీని వల్లనే జరుగుతుంది. అంటే నా ద్వారానే జరుగుతుందని క్లియర్ గా చెప్పాడు. ఎవరి ద్వారా జరుగుతుంది? భగవంతుడు అంటే పరమాత్మ ద్వారానే ఇది జరుగుతుంది. 4వ శ్లోకంలోన, ఓ అర్జున, నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భంన ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజ స్థాపన చెయ్యు నేను వాటికి తండ్రిని అనగా సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి, నేను జనకుడను. అంటే ఇంకా క్లారిటీ ఇచ్చాడు. శరీరాన్ని ఇచ్చాడు, మళ్ళా ఆ శరీరంలో ఉన్న జడము చేతనం ఆత్మ అది కూడా నేనే. అందుకే నానా యోనుల యందు జన్మించు ప్రాణులు అంటే ఎన్నో జన్మ ఎక్కడ నుంచి వస్తుందంటే యోని మార్గం ద్వారా వస్తుంది కదా. అది కూడా సర్వం అన్ని ప్రాణుల్లో జరిగేది మొత్తం కూడా తన గర్భంలో ధరించు మూల ప్రకృతియే. అంటే ఎవరు? తల్లి గర్భంలో ఉండేది ఎవరు అంటే పరమాత్మ. ధరించినామే ఎవరు? ఒక స్త్రీ ఉందనుకోండి, తను గర్భం ధరించింది అనుకోండి, ఎవరిని ధరించింది అంటే లోపల పరమాత్ముడు అంటే నేనున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు ఆలోచించండి ఒకసారి, మనం ఎవరము, మన పిల్లలు ఎవరు అంటే మనలో ఉన్నది ఎవరు? సాక్షాత్ పరమాత్ముడు శరీరాన్ని ఇచ్చేది. మన లోపల ఉన్నది ఎవరు? తండ్రి చైతన్యం. అంటే అది నేనే, ఇది నేనే. ఇంక ఇప్పుడు చెప్పండి, బంధాలు ఎక్కడ? ఎవరివి? దేనికోసం పాకులాట? దేనికోసం అంటే నేనే అంటున్నాడు ఆయన. అంటే ఆ పరమాత్మను నేనే, నా ద్వారానే ఇవన్నీ ఇవ్వబడ్డాయి, ఈ స్థాపన అంతా నేనే చేస్తున్నాను. అంటే మనకి ఎవరు? భగవంతుడు తల్లి తండ్రి అని క్లారిటీ ఇస్తున్నాడు. 5వ శ్లోకం, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజో తమో గుణములకు నాశనం లేని జీవాత్మను శరీరము బంధించును. అంటే ఇప్పుడు ఏంటిది? ప్రకృతి నుంచి ఉత్పన్నమైనవి. అంటే ఈ ప్రకృతి అంటే ఏంటిది? ఈ శరీరం. మళ్ళా ఈ శరీరాన్ని ఇస్తూ ఒక 23 మనకు పంపించాడు. ఏంటిది? మనసు, శరీరము, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, స్పర్శ రూప రసగ్రంథులు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అలాగే పంచభూతంలో ఇవన్నీ కూడా అంటే మొత్తం కలిపిన ఎవరు? ప్రకృతి అంటే ఈ శరీరము. దాంట్లో చైతన్యము అంటే పురుషుడు. వీళ్ళందరూ అంటే రావాలి కదా. ఈ శరీరానికి ఇచ్చింది ఏంది? ఆ 23 ఉన్నాయి. మళ్ళా సరే శరీరం వచ్చిన తర్వాత ఏ దానికి ఏం లేకపోతే ఏం లాభము? కళ్ళతో చూడాలి, మాట్లాడాలి, తింటూ ఆస్వాదించాలి. ఎన్నో ఈ భూమి మీద స్మెల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఆ పరిమళాన్ని అంతా తీసుకోగలగాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మన ఆలోచనలు ఇవన్నీ చెయ్యాలి. శరీరంతో పనులు చెయ్యాలి, వండుకోవాలి, తినాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళా ఇవన్నీ కూడా ఆయన ద్వారానే చేయబడింది. అంటే ఇవన్నీ ఇచ్చాడు. ఎలా అంటే ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఎవరిది? ఒక మంచి ప్రభాస్ సినిమానే అనుకుందాం. సినిమా సూపర్ ఉంది. పోవాలనుకున్నోడు ఏం చేస్తాడు? వెళ్తాడు. వాని అర్హతను బట్టి 200 టికెటా, 400 టికెటా, 100 టికెటా అని చెప్పని అనుకుంటాడు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సినిమా చూస్తాడు. మళ్ళా చూసేదంతా కూడా అదే సీట్లలో, అదే దాంట్లలో. ఆ మనమందరం సినిమా చూసామనుకోండి. చూసుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు ఒక పాట బాగా చక్కగా నచ్చుతుంది. ఒక సీన్. నాకొక సీన్ బాగా నచ్చుతుంది. ఒకరికి ఫైటింగ్ అంటే నచ్చుతుంది. ఒకరికి పాటలంటే నచ్చుతాయి. ఒకరికి డాన్స్ అంటే నచ్చుతుంది. ఒకరికి కామెడీ అంటే నచ్చుతుంది. కానీ అంతా ఏంటిది? సినిమా అంతా ఒకటేగా. వేరు వేరుగా ఉందా సినిమా? అంటే దాంట్లో నువ్వేం తీసుకున్నావు? నీకు విలన్ క్యారెక్టర్ నచ్చిందా? లవర్ క్యారెక్టర్ నచ్చిందా? పాటలు నచ్చాయా? అంటే ఆ సినిమా మొత్తంలో నువ్వేది తీసుకుంటే అది. నీకు ఏ రోల్ నచ్చితే ఆ రోల్. అలా మనం మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని మనం తీసుకుంటున్న ఒక సినిమా నాటకంలో పాత్రలు ఏవి తీసుకుంటాం మనం? మంచివి తీసుకుందామా? చెడివి తీసుకుందామా?
ఏది అని, కానీ తీసుకోకుండా మాత్రం ఉండవు. ఇప్పుడు సినిమాకు పోయిన తర్వాత నీ కళ్ళు మూసుకొని కూర్చుంటారా? చూద్దాం ఏమంటారు? సినిమా టికెట్ పెట్టి 500 పెట్టి నేను నిద్రపోవాలనా, లేకపోతే నేను చూడొద్దా అని చూస్తాయా చూడవా? ఒక కళ్ళు చూడొద్దన్న చెవులు వింటాయా వినవా? డైలాగులు వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు మాట్లాడతారా మాట్లాడరా? డాన్స్ చేసినప్పుడు శరీరంలో కనీసం ఫింగర్స్ అని టచ్ అవుతాయా అవ్వవా? అంటే నువ్వు చెయ్యాలనుకున్నా చెయ్యొద్దనుకున్నా చెయ్యాల్సింది చేస్తూనే ఉంటాము. అదే ప్రకృతి. అంటే మనం ఒక సినిమా నాటక రంగం, అంటే ఇక్కడ సినిమా ఆడడానికి వచ్చాం సినిమా థియేటర్లోకి. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత 3 గంటల సినిమా అయిపోయిన తర్వాత మళ్ళా ఉంటామా? వాడు దొబ్బేస్తాడు, దొబ్బేయడా ఖచ్చితంగా బయటికి పంపించేస్తాడు అలా అయిపోయిన తర్వాత. అదే ప్రకృతి పురుషుడు. మళ్ళీ ఆ దాంట్లో నువ్వేం తీసుకున్నావా? సినిమాలో నీతి తీసుకున్నావా, ఫైటింగ్ తీసుకున్నావా, ఏమి తీసుకున్నావు అన్న దాన్ని బట్టి నీకు ఆధారపడి ఉంటుంది. అదే సత్వ రజో తమో గుణములు. దాన్నే నాశనం లేని జీవాత్మను శరీరము బంధించును. అంటే నువ్వు జస్ట్ ఇప్పుడు ఏం చేస్తావు? ఆ సినిమాకి వెళ్ళావు, చూసి ఏం చేసావు? నీకు ఏది నచ్చితే అది చూసావు, ఎంజాయ్ చేసావు, థియేటర్ లో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తావు? స్మరించుకుంటావు అవసరం ఉంటే. ఆ పాట బాగుంది, డాన్స్ బాగుంది, అలాగా క్యారెక్టర్లు అలా చేసినందుకు అయ్యో ఈమె ఎంత బాధపడ్డది, వీళ్ళు ఇంత హెల్ప్ చేశారని దాన్ని సినిమాలానే చూస్తే సరిపోతుంది. నువ్వు దానిలో జీవిస్తే ఏమవుతుంది? ఆ పాత్రలోకి నువ్వు వెళ్ళి దూరగలుగుతావా? దూరలేవు. అదేమంటావు? అది సినిమా కదా అంటాం. ఆ రోల్లో అక్కడ నవ్వుతాం. అప్పుడు ఏమంటాం? అయ్యో అది సినిమా కదా, వాడు జోకేశాడు నేను నవ్వాను. అయ్యో దానిలో అత్తమామ అత్త కోడలు కొట్లాడుకున్నారు కదా, అది సినిమా కదా ఏడ్చేశారు. అంతే. నువ్వు తీసుకుంటావా? ఎవ్వరం తీసుకో. మన జీవితాన్ని ఎందుకు తీసుకుంటున్నాం అన్నది ఆలోచించుకోవాలి. అంటే అవే గుణాలు. అంటే సినిమాని సినిమాలా చూస్తున్నాం గాని ఈ జీవితాన్ని సినిమాలని అనుకోవట్లేదు. దీంట్లో లీనమైపోయాం. ఇప్పుడు థియేటర్లో దానిలో స్క్రీన్ లోకి వెళ్తే మీరు పోతారా? పోలేరుగా. అదేమో ఉంటుంది, తెర అంటారు. ఒక సినిమా తెర స్క్రీన్ లోపల ఏమన్నా ఉంటుందా? స్క్రీన్ మీద వాడు వేస్తేనే నీకు అది కనిపిస్తుంది. ఇది కూడా అంతే. ఈ శరీరంలోకి భగవంతుడి జీవాత్మను పంపిస్తేనే మనం దీంట్లో ఉండి అన్ని పనులు చేయగలము. అదే మనం మన ఈ జీవితాన్ని నాటకం అని అనుకుంటే చక్కగా జీవిస్తాం. ఏ పని చేయాలనో ఆ పని. సినిమాలో మనకి ఏది కావాలన్నా అది తీసుకుంటాం చూడండి. ఇక్కడ కూడా మనకి ఏది కావాలన్నా తీసుకుంటాం. ఏది అవసరం లేదో దాన్ని మనం వదిలేస్తాం. ఇవే సత్వ రజోగుణములు. పట్టుకున్నామా ఈ జీవాత్మ ఈ శరీరాన్ని బంధించి ఇక్కడనే ఉంచేస్తుంది మరణం తర్వాత కూడా. ఇప్పుడు 6, 7, 8. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం దుఃఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఇప్పుడు 6వ శ్లోకంలోన పాపరహితుడా, ఈ మూడిటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యముల వలన వలన మనుజుడు బంధించు. అంటే 3 గుణాలు ఉన్నాయి కదా. ముందుగా సత్వగుణం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఓ పాపరహితుడా అని అర్జున్ని బోధిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు నిజంగా కూడా పాపరహితుడు. అతడు ఏ బంధంలోనూ కూడా లేడు. కేవలం అతనికి ఎందుకు వచ్చిందంటే నా వాళ్ళు ఇక్కడ చంపుతున్నాను కదా యుద్ధంలో, తర్వాత నాకు పాపాలు వస్తాయా ఏంటిదన్న ఒక సంశయంలో నుంచి ఆ కృష్ణుని అడగడం చేశాడు. కానీ అతనికి ఇవన్నీ దాంట్లలో ఏవి లేవు. ఉన్నాడు కాబట్టి అతనికి ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ కరుణ ఉంది కాబట్టి భగవద్గీత అర్జునికి చెప్పడం జరిగింది. అందుకే ఓ పాపరహితుడా అని సంబోధిస్తున్నాడు. మూడిటిలో అంటే ఇది సత్వగుణం, రజోగుణం, సాత్విక గుణం. ఈ మూడిటిలోన ఏ గుణం మంచిది అంటే నిర్మలమైనది సత్వగుణం అని చెప్తున్నాడు. కనుక ఇది ప్రకాశవంతమైనది. అంటే మనకు ముందుకు నడిపించడానికి, మన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇది సత్వగుణం
చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే వికారరహితమైనది. అది సుఖ సాంగత్యమును జ్ఞానాభిమానం వల్ల మనుజుని బంధించును. అంటే ఫస్ట్ సత్వగుణం చెప్పాడు కదా, తమో గుణం రజోగుణం మీకు అర్థమవుతే సత్వగుణం అర్థమవుతుంది. అంటే సత్వగుణంలోకి మా ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఇక్కడ ఉన్న మనము ఎప్పుడైతే ఈ ప్రయాణం చేస్తుందో సుఖ సాంగత్యం వలన, అంటే ఏంటిది, ఇప్పుడు పాపాలు చెయ్యడు, ఎవరిని నిందించడు, ఏమి అనడు, నా వాస్తవానికి నేనే కారణం అని అనుకుంటూ వచ్చిన దాన్ని తృప్తిగా ఉంటూ సుఖంగా ఉంటాడు. అప్పుడు ఏమనుకుంటాడు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఎవరిని అనట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటాడు. తర్వాత జ్ఞానాభిమానం వల్ల, అంటే జ్ఞానం వచ్చింది, ఇప్పుడు ఏ పని చేయకూడదు వచ్చింది, ఏ పని చెయ్యాలనో వచ్చింది, ఎలా ప్రవర్తించాలనో వచ్చింది, ఏ సమయంలో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలనో అన్న జ్ఞానం వచ్చింది. దీని వల్ల కూడా మనుజుని బంధించును అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇది ఒక మంచిది, సత్వగుణం అన్నది ఒక మంచి టర్నింగ్ పాయింట్. కానీ దీంట్లో కూడా ఆగిపోకూడదు, సత్వగుణంలో కూడా ఆగిపోకూడదు. దీని వల్ల ఏమవుతుంది, నువ్వు సుఖంగా ఉంటూ ఇది నేను కరెక్ట్ గా జీవిస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, ఈ జ్ఞానం తెలుసుకున్నాను ఉండడం వల్ల ఇది కూడా బంధమే అయిపోతుంది. ఇక్కడనే సాధకుడు పడిపోయేది. ఇప్పుడు ఏమంటాడు, నేను మారాను, నేను మార్చుకున్నాను, నేను నేర్చుకుంటున్నాను, నేను జ్ఞానం పంచుకుంటున్నాను, నేను కన్నా ఆగిపోతుంది. అంటే ఏ తెలియకుండా ఉన్న అహంకారము, తనకు తనకే తెలియని ఒక అహంకారం, దాంట్లో పడిపోతారు. కాబట్టి ఇది కూడా వికారరహితమైనది అని చెప్పి చెప్తున్నాడు. కానీ సత్వగుణము రజోగుణం కన్నా ఈ గుణం పర్వాలేదు, నిర్మలమైంది. కానీ దీంట్లోనే అసలైంది బంధింప చేస్తుంది. ఆ దాంట్లో కూడా బంధించొద్దు, బంధంలో ఉండకూడదు ఆ గుణంలో కూడా. 7వ శ్లోకంలోన అర్జున, రజోగుణము రాగాత్మకమైనది, అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము, అది జీవాత్మకు కర్మ ఫలముల యొక్క సాంగత్యంతో బంధించును. ఇప్పుడు రజోగుణం చెప్తున్నాడు. రాగాత్మకము అంటే ఏంటిది, ఆసక్తి. అదేంది, కామం అంటే ఏంటిది అంటే కోరికలు, ఆసక్తి నుండి ఉత్పన్నం అవుతుందని ఎరుంగుము. అంటే కోరిక అన్నది ఉండడము కామన్. కోరిక లేకుండా ఎలా ఉండాలి, ఎలా వస్తున్నాయి చెప్పండి చూద్దాం. ఈరోజు నాకు ఆకలి అయింది, 4 చపాతీలు చేసుకొని నేను తినాలి అనుకోవడం కూడా కోరికనే కదా. అంటే నీకు తినాలనిపించింది, లేదు నేను ఒక స్వీట్ తినాలనిపించింది, ఇది నేను చేసుకొని తిందాము లేదా కొనుక్కొని తిందాం అని చెప్పి అనుకోవడం కోరిక. కానీ ఆ రోజు నీకు వీలవ్వాలి చేసుకోవడానికి, లేదా కొనుక్కోవడానికి కూడా వీలవ్వాలి. అరే ఈ రోజంతా నేను తినలేకపోయాను, ఈ రోజంతా నేను చేయలేకపోయానని ఒక 3 రోజులు 4 రోజులు ఒక 5 రోజులు నీకు వీలు కాలే తినడానికి చేసుకోవడానికి, లేదా ఒక శారీ కొనుక్కోవడానికి వీలవ్వాలి. పక్కింటి వాళ్ళదో ఎవరిదో ఒకటి చూసాం, ఓ 2000 శారీ సూపర్ ఉంది, కొనుక్కోవాలని అనుకున్నాం. ఏం చేస్తున్నాం, లోపల చీర బాగుంది కొనుక్కోవాలి, పండుకుంటే కలలో అదే వస్తుంది, వంట చేస్తుంటే ఆ చీరనే గుర్తుకొస్తుంది, ఆ బార్డరే గుర్తుకొస్తుంది. అప్పుడు ఏమైంది, నీకు కోరిక ఆసక్తిగా మారిపోయింది. అంటే కొనాలి 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 అని చెప్పని. దీని వల్లనే రజోగుణం ఏర్పడుతుంది. కోరిక ఉండడం తప్పు కాదు, కానీ దాని మీద ఆసక్తి ఉండడం తప్పు. అందుకే కృష్ణుడు ఎక్కువే చెప్తాడు, అనాసక్తితో ఉండండి, ఆసక్తి రహితంగా ఉండండి. అంటే వచ్చిందా స్వీకరించండి, లేదా దాన్ని వదిలేయడం అన్నది ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆసక్తి ఉందో ఆ కోరిక మీదనే నువ్వు పడిపోతావు. కాబట్టి ఆ జీవాత్మకు ఆ కోరిక యొక్క కర్మఫలము యొక్క సాంగత్యంతో బంధించును. అంటే నీకు ఏదైతే కావాలని ఒక కోరిక నువ్వు కోరుకున్నావో అది కావడానికి, అది సాధించడానికి ఆ కర్మ ఫలం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, అదే 2000 చీరను అనుకొని వచ్చి తీసుకున్నావు. దాంట్లో నువ్వు తీసుకునేది ఉందా లేదా, కరెక్ట్ గా ఉందా, ఏది ప్రతిది కూడా యూనివర్సిటీ లెక్క చూస్తుంది. దాంట్లో మన వారికి అడిగి తీసుకున్నామా, లేకపోతే అబద్ధం చెప్పి తీసుకుంటున్నామా. అంటే ఆ కోరిక ఏ పని చేపిస్తుంది అంటే మనకు తెలియకుండానే మన ఆలోచనలు దాటేసే స్థితికి వెళ్ళిపోతుంది. అలా చేసినవే కర్మలు. అంటే ఒక కోరిక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, కర్మ అన్నది కోరిక, అంటే కోరిక మీద ఆసక్తి. దాని వల్లనే మనుజుని బంధంలో దీంట్లలో ఇరుక్కుందును. అంటే ఏంటిది,
సాంగత్యంలో బంధించును అంటే కర్మఫల శక్తి. కావాలి కావాలి కావాలని. సరే ఈ రోజు ఈ రాశి వరకు 2000 చీర మనకు దొరకలే. అప్పుడు ఏమైపోతాం, మరణించే వరకు ఈ నెక్స్ట్ జన్మ ఎత్తైనా సరే అలాంటి చీరనే, అలాంటి బాలాంటి చీరనే నీకు కొనుక్కోవాలి అని ఫిక్స్ అవుతావు. అంటే నీకేమైతుంది, నెక్స్ట్ జన్మ తీసుకున్నావు. తీసుకున్నప్పుడు ఏమనుకుంటావు, నీ కళలో కూడా గుర్తు పెట్టుకున్నావు. అప్పుడు వచ్చింది పెట్టుకున్నావు, మైండ్ లో మొత్తం పెట్టేసుకున్నావు. కళలో అదే కలర్ తీసుకొస్తుంది. ఎవరైనా కట్టుకొస్తే అరే ఈ చీర భలే బాగుందే, దీన్ని కొనాలనుకున్నానే అంటే అప్పుడు నీకే తెలియదు నీకు ఆ కోరిక ఎలా ఉంటుందో. అలా ఒక డబ్బు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఏదైనా ఇలానే ఉంటాయి. కామం అంటే అన్ని రకాల కామాలు. అంటే అది తెలియకుండానే దాంట్లలో ఇంకిపోతాడు. తెలియదు దాంట్లో నేను ఉన్నాను అన్నది కూడా తెలియదు. ఇది ఎలా దారి తీస్తుందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా జ్ఞానం విషయంలో కూడా ఇది ప్రయాణం చేస్తుంది. అందుకనే ఫస్ట్ ఏం చేశాడు అంటే సత్వగుణం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంటే భౌతికమైనవన్నీ వెళ్ళిపోయాయి, కానీ ఆ వాసనలు ఉండి ఉంటాయి చూడండి. కొన్ని జన్మల్లో అన్ని జన్మలు ఎత్తలేకుంటామా, సాధన చేసిన జన్మల్లో ఉండి ఉంటాయి, ఎన్నో ఉండి ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా నేను పెద్దగా ఉండాలి, నేను గురువుని అయిపోవాలి, లేదా పక్క వాడిని లాక్కొనైనా నిందించాలి అంటే తెలియదు అది. అవి ఎందుకంటే ఎన్నో జన్మల్లో నుంచి అవి మోసుకుంటూ 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 వచ్చాం. దానిలో కరెక్ట్ గా ఉన్నామా లే కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ కోరిక మనిషికి ఇవ్వకుండా కూడా చేస్తుంది. మళ్ళీ అది కూడా కర్మే. అందుకనే చెప్పాడు సత్వగుణంలో కూడా వికారరహితమైనది. జ్ఞానం విషయంలో మెయిన్గా ఇచ్చాడు. జ్ఞానాభిమానం వల్ల కూడా మనుషుల్ని బంధించును. అంటే అది నేను తెలుసుకోవాలి. ఇది ఎలా అర్థమవుతుందంటే కొంతమంది మాస్టర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద మాస్టర్స్. ఇప్పుడు ఇంకెవరిది పేర్లు మనకు అవసరం లేదు ఇక్కడ. వాళ్ళ జ్ఞానం వింటూ ఉన్నప్పుడు అందరు కనెక్ట్ అవ్వడము ఈజీగా ఉంటుంది. పక్కన ఇంకొక మాస్టర్ ఉంటారు చూడు, వాళ్ళ ఏరియాకి వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు చేసినప్పుడు వీళ్ళ మీదకి తెలియకుండా అసూయం వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ మాస్టర్ వచ్చి, జ్ఞానాన్నే కదా అందిస్తున్నది, వేరే అందించట్లేదు కదా. ఏం వాళ్ళ డబ్బులు దోసుకొని పోవట్లేదు, వాళ్ళ పోయిర్లు తీసుకొని పోవట్లేదు. అక్కడ వస్తున్నాడు, జ్ఞానం అందిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎవరికైనా ఉపయోగపడుతుందని. అక్కస్ వస్తుంది చూడండి కొంతమంది మాస్టర్స్. అప్పుడు ఏం చేస్తారు, లేనిపోనివన్నీ చెప్పడము, అది తప్పు ఇది తప్పని. మళ్ళీ అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. అందుకనే సత్వగుణంలో కూడా వికారాలు ఉండద్దు, వికారరహితమైనది అని మెన్షన్ చేశాడు. అప్పుడు ఏమనుకోవాలి మనము, ఓకే ఇక్కడ వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి చెప్పడానికి వచ్చాడు అని యాక్సెప్ట్ చేయగలగాలి. అది కూడా తెలియకుండానే ఆ బంధంలోనే ఇరుక్కొని ఉంటాడని చెప్తున్నాడు. తర్వాత 8వ శ్లోకంలోను, అర్జున తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును, అజ్ఞానం వల్ల జనించును, అది జీవాత్మను ప్రమాదలస్య నిద్రాదులలో బంధించును. అంటే ఇప్పుడు రజోగుణం మీకు అందరికి అర్థమైపోయింది కదా, కోరిక ఎలా ఉండకూడదో. ఇప్పుడు తమోగుణం, ఈ తమోగుణం ఏం చేస్తుందంటే సకల దేహాభిమానులను మోహితులుగా చేయను, అజ్ఞానం వలన జనించును. అంటే ఏం చేస్తుంటాడు, ఇంకా దీంట్లోనే ఉండిపోతాడు. ఇది కావాలి, దీనికోసం ఏ పనైనా నేను చెయ్యాలి, ఇది నేను ఎలాగైనా నేను సాధించగలగాలి అంటే ఆ వాసనలో ఎన్నో జన్మల్లో నుంచి ఇవన్నీ. ఇది కూడా ఏంటిది, జ్ఞానం. తెలియకుండా అజ్ఞానం అనుకుంటూనే దాన్ని జ్ఞానంగా మార్చుకోవాల్సిన జన్మలు. కానీ దాంట్లోనే ఆత్మ ఏమవుతుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అందుకే మోహంగా మారిపోతుంది. ఇప్పుడు ఏమైంది, కోరిక కాస్త ఆసక్తిగా మారింది, ఆసక్తి కాస్త మోహంగా మారింది. ఈ మోహంతో ఏం చేస్తాడు, చెయ్యరాని పనులన్నీ చేస్తాడు. ఆ చేస్తున్న పని కూడా అజ్ఞానము, తప్పు అని తెలియకుండా ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తుందంటే ప్రమాదాలస్య నిద్రదులలో బంధించును. ఆ జీవాత్మ ఏం జరుగుతుంది అంటే ఆ ప్రమాదాలు చేస్తూ తాను ప్రమాదంలో పడిపోతూ ఇతరులను ప్రమాదంలో ఉంచుచు తిరిగి తను జన్మ చక్రంలో, కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 9, 10. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత, జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత, రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత,
రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సత్వగుణము జీవుని సుఖంలో నిమగ్నం చేయును, రజోగుణము కర్మల యందు నిమగ్నుడిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదములలో ముంచివేయును. అంటే ఇప్పుడు ఈ మూడిటి గురించి చెప్పాడు కదా. ఏ గుణంలో జీవుని నిమగ్నం చేయును అంటే సత్వగుణం ఏం చేస్తుంది, సుఖంలో నిమగ్నం చేయను. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అతను, ఏ తప్పు చేయను, ఇంకేమి చెయ్యను, నాకు అంత అర్థమైపోయింది, ఇంక నేను ఏం చేయను, హాయిగా ఉంటానని. అంటే ఏమవుతుంది, ఈ శరీరంలోనే అంటే జ్ఞానం విషయంలో ఇంకా ముందుకు అతను వెళ్ళలేదు. అంటే దాంట్లోనే స్టక్ అయిపోతున్నాడు. అంటే జీవుని సుఖంలో నిమగ్నం చేయను. తర్వాత రజోగుణము కర్మలు ఎందు నిమగ్నుని చెయ్యను. రజోగుణం ఏం చేస్తుంది, పని చేయాలి. అంటే ఇప్పుడు కోరిక చెప్పుకున్నాం కదా, ఎలాగైనా సరే నేను ఇది సాధించుకోవాలి అని ఆ దాని అందే అంటే ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది, కంప్లీట్ గా దీని మీదనే ఉంటుంది. సత్వగుణంలో ఏం చేస్తాడు, హ్యాపీగా ఆనందంగా జీవిస్తూ కాళ్ళ మీద కాలేసుకొని ఉంటూ నాకు ఇంకేం అవసరం లేదు, ఇది తెలుసుకున్నాను, ఐఎమ్ హ్యాపీ అన్నంట ఉంటే ఆ దాంట్లోనే స్టక్ అవ్వడం. తర్వాత కర్మల యందు అంటే ఎలా చేయాలి, అలా సాధించాలి అనే దాని యందు ఉండడం. తర్వాత తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదంలో ముంచును. తమోగుణం ఏం చేస్తుంది, కంప్లీట్ గా మనిషికి జ్ఞానాన్ని అందనివ్వదు. అంటే ఇది తప్పు, ఇది కరెక్టు అని ఏమి తెలియదు. అంటే చేస్తున్నది ఆ కోరిక అన్నది ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏమి తెలియకుండా కంప్లీట్ గా కప్పివేస్తుంది. ఇది ధ్యానంలోకి మనం ఇది వచ్చాం. మెయిన్ గా ఇది తీసుకోవాల్సింది ఏంటిదంటే సత్వగుణంలోకి తీసుకోవాలి. ఈ సత్వగుణంలోనే మనకు ఈ రెండిటిని ఎఫెక్ట్ కొట్టేది. ఏది, తమోగుణము, రజోగుణం. ఏది ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే ఇప్పుడు ఇవన్నీ జన్మలన్నీ అయిపోయాయి, ఎత్తేసాయి. దీని లోపల కొన్ని వాసనలు ఉన్నాయి కదా, ఆయా జన్మల్లో చేసినవంతా కూడా. అందుకనే మనం ఎప్పుడు నిత్యం కూడా ఆత్మ పరిశీలనలో ఉండాలి, సెల్ఫ్ చెకింగ్. ఏ విధంగా నాకు ఎదుటివాడి గురించి ఎమోషన్ వచ్చింది, లేదా నాలో వస్తున్న ఈ ఎమోషను, నాలో వస్తున్న కోరిక, ఎదుటివాడిని చూస్తున్నప్పుడు నాలో ఏం కలుగుతుంది. నిజం చెప్పాలంటే మనము ఏమనుకుంటాం చెప్తున్నప్పుడు, ఒక క్లాస్ చెప్తూ ఉన్నా, ఒకవేళ వింటూ ఉన్నా, లేదా ఈ ఫిజికల్ గా ఏదన్నా మనం ఈ ప్రపంచంలో ఏదన్నా మనం చేస్తూ ఉన్నా కూడా మనం ఏమనుకుంటాం, ఆ ఇట్లా మనకే మనసును పక్కకు మలిచి చేస్తాం. చూసే చూపులో కానీ, మాట్లాడే ఆ మాటల్లో కానీ మనసు అంటే నీ లోపల ఉన్న నీ సత్వగుణం, తమోగుణం, రజోగుణం యాక్టివేషన్ లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, లేదు లేదని చెప్పి మనము ఆ ఉండర్లే అని వదిలేస్తాం. కానీ ఆ ఒక చిన్న పర్సెంటేజ్ మనలో వచ్చిన ఆలోచన ఉంటుంది చూడండి, ఒక ఈర్ష్య కానివ్వండి, అసూయం కానివ్వండి, కోపం కానివ్వండి, కామం కానివ్వండి, ఏది కానివ్వండి, వచ్చింది అంటే దాన్ని పక్కకు ఆ పూటకు చేపిస్తాం. కానీ నాకు ఎందుకోసం వచ్చింది ఇది, ఈ మనిషిని చూసినా లేకపోతే ఎదుటివాడు ఇలా ఉన్నా, ఇలా చెప్తూ ఉన్నా ఎందుకోసం వచ్చింది అని చెకింగ్ చెయ్యాలి. ఎక్కడ ఉంది నా లోపల ఇది, ఇదే మూలము అంట. ఎందుకు వస్తుంది, ఒక మనిషిని చూస్తున్నప్పుడు రాదు కదా, వచ్చింది అంటే నీలోనే దోషం ఉంది. అంటే నీ ఆలోచన విధానం అది ఎక్కడ ఉంది, ఏ జన్మలో నుంచి కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఆ నిమిషంలోనే గుర్తించి, అవును నేను ఎందుకు దీన్ని ఇలా ఆలోచిస్తున్నాను అనకుండా దాన్ని వెంబడే పాజిటివ్ గా మార్చేయడం నేర్చుకోవాలి. లేకపోతే ఏం చెప్తుంది, జ్ఞానాన్ని మూసేస్తారు, కర్మలను చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి కావలసిన జ్ఞానాన్ని పూర్తిగా ఎరకతో ఉంటూ మనం మార్చుకోవాలి. అంటే ఆ సమయానికి పక్క దొప్పేస్తున్నారు, కోపం వచ్చిందా, అసూయ వచ్చిందా, చేస్తుందా అని. ఎందుకు ఈ మనిషి మీద, ఈ వస్తువు మీద, వీళ్ళ మీద నాకు ఎందుకోసం వచ్చింది అన్నది తెలుసుకోవాలి. లేకపోతే ఈ సత్వగుణంలోనే ఆగిపోతాం జ్ఞానంలో. అంటే ఆ దానికి ఏం చేయ, నాకు ఇది వచ్చింది, ఇది రాకూడదు అని వదిలేస్తున్నారు. అంటే ఆ పనిని చేయకుండా అక్కడనే ఆగిపోతున్నారు. ఈ ఆలోచన వచ్చింది నాకు, సరే ఈ ఆలోచన చేయకూడదు కదా, వద్దు అని ఆపేస్తున్నారు. ఎందుకోసం వచ్చింది అన్నది ఎప్పుడైనా ఆలోచించారా అంటే ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది. మెయిన్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే, ఈ సత్వగుణంలోనే ఉంటూ ఈ తమో గుణానికి, రజోగుణానికి సంబంధించినవి మనలో ఏ రకంగా యాక్టివేషన్ అవుతున్నాయి అన్నదే
మనం ఎక్కువ చేయాల్సింది ఆత్మ పరిశీలన ఇక్కడనే సెల్ఫ్ చెక్. అప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే ఈ రెండు దాంట్లలో లేము. రజోగుణం తమోగుణంలో ఉన్న చాలా తక్కువ సమయం. ఉన్నదంతా కూడా ఈ సత్వగుణంలోనే ఉంటూ కిందికి పడాలనా ఇంకాస్త నిర్గుణంగా మారాలనా అన్నదే ఈ సత్వగుణంలోనే మనకు మెయిన్ గా ఉంటుంది. తర్వాత 10వ శ్లోకంలోన ఓ అర్జున, రజో తమో గుణములను నడిచి సత్వగుణమును వృద్ధి చెందును. సత్వ తమో గుణములను నడిచిన రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజోగుణములు నడిచిన తమో గుణమును వృద్ధి అగును. అంటే ఇప్పుడు ఏంటిది? ఈ మూడు తలుసుకున్నాం మనం, అర్థమవుతున్నాయి. అన్నప్పుడు ఏం చేస్తున్నాం? అణుచుకోవాలి. అంటే ఇప్పుడు నీకేమనిపించింది? బాగా తిట్టాలనిపించింది ఆ మనిషిని చూస్తే. అప్పుడు నువ్వేం చేశావు? తిట్టొద్దు అని ఆ కోపాన్ని అణుచుకున్నావు. అలా ఏం చెప్తున్నాడు? రజోగుణంలో నంచిన సత్వగుణం వృద్ధవును. అంటే నువ్వు అణుచుకున్నావు అనుకో నీలో ఉన్న రజోగుణాన్ని, అప్పుడు ఏమవుతుందంటే నీలో సత్వగుణం వృద్ధి చెందును. అలాగే సత్వ తమో గుణంలో నడిచిన రజోగుణం వృద్ధి చెందును. అంటే ఇప్పుడు సత్వగుణాన్ని తమో గుణాన్ని అణచేస్తున్నావు. వద్దు 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 అని గట్టిగా పట్టుకున్నావు. మాట్లాడొద్దు, పని చేయొద్దు, తప్పు చేయొద్దు అని అర్థమైంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ రజోగుణం వృద్ధి చెందును. తర్వాత అట్లే సత్వ రజోగుణంలో నడిచిన తమో గుణం వృద్ధగును. అంటే నువ్వేం చేస్తున్నావు? అణుచుకోవాలనుకుంటున్నావు. అంటే నీలో వచ్చిన దాన్ని తొక్కి పెట్టాలనుకుంటున్నావు. నువ్వు ఒకదాన్ని తొక్కేశావా, ఇంకొకటి యాక్టివేషన్ అవుతుందని చెప్తున్నాడు. ఇంకో దాన్ని తొక్కావా, ఇంకొకటి యాక్టివేషన్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే నువ్వు ఒక గుణాన్ని నువ్వు తెలుసుకున్నావు, ఇది నాకొద్దు అని చెప్పి నువ్వు దాన్ని లోపల ఆపేశావనుకో, ఇంకొకటి యాక్టివేషన్ అవుతుంది. ఒక కోరిక ఇప్పుడు నాకు వద్దు అనంటే ఎందుకు వద్దు, ఎలాగైనా చేసుకొని తీరాలి అని చెప్పని ఇంకొక గుణం యాక్టివేషన్ అవుతుంది. ఈ రెండు కాకుండా నాకు ఇదంతా ఏమి వద్దు అంటే సత్వగుణం యాక్టివేషన్ లో ఉంటుంది. సత్వగుణంలో ఏమనుకుంటాం? నాకు ఈ కోరికలు లేవు, నేను ఎవరిని ఏమి అనట్లేదు, వీళ్ళందరూ అలానే ఉన్నారని. అంటే ఇక్కడ కూడా అజ్ఞానమే కదా. ఇంకా అంటే నువ్వు దేన్ని తొక్కినా సరే ఇంకొకటి నీకు యాక్టివేషన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 11, 12, 13 శ్లోకాలు. सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते, ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत। लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा, रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा। अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च, तमस्येतानि जायन्ते विवृद्धे कुरु నందన. 11వ శ్లోకంలోన శరీర ఇంద్రియముల యందును అంతఃకరణముల యందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తెలపవలెను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైతే తొక్కి పెట్టేస్తున్నావో అది నీకు వృద్ధి చెందును అని చెప్తున్నాడు కదా. అంటే పైకి పెరుగుతుంది. దాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి అని చెప్పానంటే శరీరేంద్రముల యందును అంతఃకరణముల యందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నమైనవి. అంటే ఇప్పుడు నీకు సత్వగుణం ఉందా? నువ్వు తమోగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, సత్వగుణంలో ఉన్నావా? సత్వగుణంలో ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే అంతఃకరణమునందు చైతన్యము, అంటే చైతన్యం వికసిస్తుంది. ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందిందని తెలపాలి. అంటే అతనికి అర్థమైపోతుంది మనలో ఉన్న సత్వగుణము ఎప్పుడైతే మనం పెంచుకుంటామో దాన్ని. అంటే ఇప్పుడు ఏంది? తమో గుణము, రజోగుణం వీటిలో కాకుండా సత్వగుణంలోకి ఎప్పుడైతే వస్తామో లోపల మార్పు, ఆ లోపల మార్పును మార్చుకుంటూ వివేక శక్తి అంటే మార్చుకుంటున్నప్పుడు నీకు ఏం చేస్తుంది? తమో గుణము రజోగుణము ఎక్కడ పోతాయి? నీ పాత బాకీలు ఉన్నాయి కదా, కోరికలు. ఇందాక చెప్పుకున్నాము 2000 చీర కావాలి, అది నీకు దొరకలే. దొరకనప్పుడు ఏముంది? నీ ఇంటెన్షన్ ఆ 2000 చీర మీదనే ఉంది. అంటే వచ్చేటప్పుడు మళ్ళీ నీ లైఫ్ డిజైన్ ఉంటుంది కదా, నీ లైఫ్ డిజైన్ నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆ కోరిక మిగిలిపోయింది. నేను 2000 చీర మిగిలింది నాకు, అది నేను ఎలా సాధించుకుంటాను అంటే ఏదో పుణ్యకర్మ చేసింది అన్నింటది. దాని ద్వారా నేను ఇది సాధించుకుందాం అంటే ఏంది? గత జన్మల్లో ఆ 2000 చీర వదలలే, ఆ మమకారం పోలే. దాన్ని ఏం చేస్తావు? నీకు గుర్తు తెస్తూ ఉంటది, నీకు గుర్తు తెస్తూ ఉంటది. దాని పని ఏంది? ఆ కోరిక పని ఏంది? నీకు గుర్తు తెచ్చించడం.
మనం గుర్తు తెస్తూ ఉన్నప్పుడు నువ్వేంది సత్వగుణంలోకి రావాలనుకున్నప్పుడు నీ కోరిక ఎక్కడ పోయింది చెప్పండి? ఉందా లోపల? మోసుకొచ్చాం కదా, ఒక జన్మ అయిపోయినాక ఇంకో నెక్స్ట్ జన్మకి వచ్చినప్పుడు మోసుకొచ్చాం. ఆ చీర మీదనే ఉంది. ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. సత్వగుణం ఇది సత్వగుణంలో ఉన్నప్పుడు, రజోగుణం తమోగుణంలో కాకుండా సత్వగుణంలో ఉన్నప్పుడు నీ వివేకాన్ని వాడు. సరే అబ్బా, అప్పుడేదో బుద్ధి లేకుండా 2000 చీర ఆలోచించా, ఇప్పుడు కాదు కదా అది, ఆ జన్మలో. ఇప్పుడు దాని మీద నేను వ్యామోహం తగ్గించేశా. అది ఒకవేళ నాకు వచ్చింది అనుకో జన్మలో, దానికి నాకు 2000 చీర కొనేది వచ్చింది, ఆ డిజైన్ ఆ బార్డర్ సేమ్ వచ్చింది అనుకో, వస్తే నేను దాన్ని పొందుతా. రాలేదా నేను దాన్ని వదిలేస్తా అన్నది వివేక శక్తి. అంటే నీ వివేకాన్ని అక్కడ వాడాలి. అంటే అది నీ లోపల నీ కోరిక నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటది. దాని పని ఏంది? కోరిక. నువ్వు తెచ్చుకున్న కోరికే నిన్ను ప్రేరేపిస్తుంది. పక్కలోడు ప్రేరేపిస్తాడా? ఏం చేశాం? పక్కలోని గురించి అనుకుంటా. పక్కలోనికి ఏం పని? లేదా పక్కలోను ఒకరిని తెచ్చుకున్నావు, ఇతని ద్వారా నేను ఇవ్వకుండా ఉండగలగాలి, అయినా సరే నా కోరిక నెరవేర్చుకోవాలని. అతడు అలా చేస్తూ ఉన్నా నీ అంతఃకరణంలో ఎలా ఉండాలి? ఓకే, అతను ఇప్పిస్తాడండి, ఇప్పియొద్దని తెచ్చుకున్నాను. నా భర్త ఉన్నాడు, 2000 చీర నాకు కావాలన్న ఒక కోరిక. అతడేంది, నీకు 2000 చీర ఇప్పియను, 500 చీరనే ఇప్పిస్తాను అనేది ఒకటి అన్నది. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఓకే, ఇతను 500 చీర ఇప్పిస్తా అన్నాడు కదా, దీంతోనే నేను సరిపించుకుంటాను. లేకపోయినా ఓకే అని నీ అంతరంగాన్ని మార్చాలి. అంటే ఆ కోరికకు నువ్వు ఆన్సర్ ఇవ్వడము, దాన్ని బుజ్జగించడం. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుందంటే మనసు, బుద్ధి, ఈ 2 ద్వారా వస్తుంది. మనసు ఏం చెప్తుంది? తీసుకో తీసుకో తీసుకో, గొడవ పడైనా అంటది. బుద్ధికి ఏంటి? ఒక క్లారిటీ ఉంటది. ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ బుద్ధి చెప్పింది విని ఆ మనసుకు బుజ్జగించాలి. లేదే అప్పుడు 2000 చీర నేను అడిగాను, ఆ జన్మలో ఆ కోరికను పెట్టుకున్నాను, ఇప్పుడు దాని మీద ఇంతగా ఇబ్బంది పడడం నాకెందుకు, నాకు ఇది అవసరం లేదు. ఒకవేళ వచ్చిందా, నా భర్త మనసు మార్చి అయ్యో ఇది కోరిక వచ్చింది కదా అని ఇప్పించాడా, తీసుకుందాం. లేదా దీన్ని ఇక్కడనే నేను వదిలేస్తాను అని అనుకున్నాను అనుకోండి, అంతఃకరణంలో మన చైతన్యం వికసిస్తుంది. అంటే మార్చాల్సింది ఎవరిక్కడ? మనమే. మన అంతరంగాన్ని మార్చాలన్నా, మన కోరికలను మార్చాలన్నా, మన వివేక శక్తిని మనం పెంచుకోవాలన్నా కూడా మనమే. ఎప్పుడైతే ఇలా ఉంటామో సత్వగుణము వృద్ధి చెందుతుందని తలంపాలి. అంటే ఎప్పుడైతే నువ్వు ఇలా మార్చుకోవడం నువ్వు స్టార్ట్ చేస్తావో నీలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందిన దాన్ని అక్కడనే ఆగిపోవద్దు, మళ్ళీ అది కూడా బంధమే అని చెప్పాడు. అంటే దాన్ని కూడా నువ్వు దాటాలి. తర్వాత 12వ శ్లోకం. ఓ అర్జున, రజోగుణము వృద్ధైనప్పుడు లోభము అంటే ప్రవృత్తి, ప్రాపంచిక విషయంలో యందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణము, అశాంతి, విషయ భోగముల యందు లాలాస అనునవి ఉత్పన్నములగుచుండును. అంటే ఏంది? రజోగుణం ఇప్పుడు ఏమైంది? సత్వగుణం అయిపోయింది. తర్వాత ఏంటిది? రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి. ఇందాక చెప్పుకున్నాం. ఆ వృద్ధి అయినప్పుడు ఎలా ఉంటుంది? దేని వైపు వెళ్తుంది నీది ఆసక్తి? నీ గుణాలు ఎక్కడ పోవు, నిన్ను వదిలి వెళ్ళిపోవు, అవి ఇక్కడనే ఉంటాయి. అవి కూడా ఎందుకు అవుతాయి? ఎందుకు వృద్ధి అవుతున్నాయి అంటే నీవు కోరుకున్నవే. నీవు కోరుకున్నవే, నువ్వు తెచ్చుకున్నవే ఇవి. ఇవన్నీ ఆ లిస్ట్ అంతా కూడా. అప్పుడు ఏం చేస్తావు? ఆ విషయంలో ఎందుకు నీకు తెలియకుండానే పడిపోతావు. దాని యందు నీకు కోరిక అన్నది వస్తుంది. అందుకే స్వార్థ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణను, అశాంతి, విషయభోగములందు లాలాసన అనునవి ఉత్పన్నం ఆగుచుండును. అంటే ఏంటిది? ఏదైతే నువ్వు కావాలని కోరుకున్నావో నీకు దాని మీదనే ఇంటెన్షన్ ఉంటుంది, అశాంతి ఉంటుంది. ఆ భోగాలను నువ్వు అలానే సంపాదించుకోవాలి అన్నవి ఉత్పన్నం ఆగుచుండును. అది రజోగుణం. తర్వాత 13వ శ్లోకం. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణము యందు ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మలందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణములను మోహింపజేయు వ్యర్థ చాష్టలు, నిద్రాది వృత్తులు మొదలైనవి ఉత్పత్తి అగుచుండును. అంటే ఏంది? తమోగుణం. నీలో తమోగుణం ఉంది. ఆ తమోగుణము నీకు అధికమైనప్పుడు ఇవన్నీ ఎక్కడివి? మన లోపలనే మనం తెచ్చుకున్న ఈ కోరికలు. అవి ఎప్పుడైతే అధికమైనయో
అప్పుడు నీకేమవుతుంది, నీ ఇంద్రియములందు వివేక శక్తి నశించును. అంటే నీ ఇంద్రాలు అంటే చూసిందంతా కావాలంటుంది, నోరు అరుస్తుంది, మాట్లాడుతుంది, ఏ పనైనా నీకు చేయిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కర్తవ్య కర్మలందు విముక్తత. అంటే నువ్వు ఏ కర్తవ్యం అయితే చెయ్యాలని అనుకున్నావో దాని యందు విముఖత, అంటే దాన్ని ఇష్టం లేకుండా చేస్తుంది. ఇదే స్పిరిచువల్ లో డెవలప్మెంట్ ఆగిపోవడం జర్నీలో. అప్పుడే మన బుద్ధిని ఉపయోగించుకోవాలి, కర్మను చూసుకోవాలి, నాలో ఎందుకు ఇది ఉత్పన్నం అవుతుందని అప్పటికప్పుడు గ్రహించగలగాలి. ఆ కర్మను కూడా నువ్వే తెచ్చుకున్నావు. ఈ సమయంలో నాకు ఈ కర్మ యాక్టివేషన్ అయ్యి నేను ఇలానే ఉండిపోవాలి అని చెప్పని, కానీ నువ్వే బయటపడగలగాలి. అందుకనే అంతఃకరణంలో మోహింపచేయు వర్త చాష్టలు నిద్రావృత్తులు. అంటే ఎలా ఉంటుంది ఆ సమయంలో అంటే అనవసరమైన దానివి అన్ని వ్యర్థ చాష్టలు, అంటే పనికిరానివే, పనికిరాని ఆలోచనలు, పనికిరాని మైండ్, ఇవన్నీ కూడా నిద్రావృత్తులు. ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ గుణంలో తమో గుణంలో ఉంటామో మనం చేయాల్సిన పనులు చేయకుండా ఏం చేస్తాం, తింటాం, నిద్రపోతాం. ఎలా, కుంభకర్ణుడు. అంటే ఈ మూడు మీకు అర్థం కావాలంటే విభీషణుడు, రావణాసుడు, కుంభకర్ణుడు లెక్క పెట్టుకోండి. సత్వగుణంలో ఎవరు, విభీషణుడు. అంటే ఏ సమయంలో వచ్చినా విభీషణుడు ఎలా ఉన్నాడు, లంకలోనే ఉన్నాడు అతను. తర్వాత రావణాసుడు ఎలా ఉన్నాడు, కోరికల కోసం. తర్వాత ఎవరు, తమోగుణం. రజోగుణము రావణాసుడు. తమోగుణం ఎవరు, కుంభకర్ణుడు. మళ్ళీ కుంభకర్ణుడు ఆకారం లేదా, శక్తి లేదా, ఏమి లేవా, అన్ని ఉన్నా కూడా అతడు ఏం చేస్తున్నాడు, 6 నెలలకు ఒకసారి తింటాడు, పడుకుంటాడు, లేస్తాడు. అంటే మనలోనున్న ఈ 3 గుణాలు, విభీషణుడు, కుంభకర్ణుడు, తర్వాత రావణాసుడు. ఇది గుర్తుకు తెచ్చుకోండి, మనలో ఇలా ఏమున్నాయన్నది అర్థమవుతుంది. ఇప్పుడు 14, 15. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించేవారు చేరడి నిర్మలమైన స్వర్గార్థి దివ్యలోకమును పొందుదుడు. అంటే ఇప్పుడు ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, మరణించేటప్పుడు మరణం గురించి ఇప్పుడు ఈ దాంట్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి జన్మలోనూ ఇదే జరిగింది మనకు సైకిల్. ఈ 3 గుణాలలోనే ఏ గుణంతో మరణించామో తిరిగి అదే గుణంతో జన్మ తీసుకుంటాం. అంటే ఇప్పుడు కోరిక చెప్పుకున్నాం కదా, ఏ కోరికతో అయితే నువ్వు మరణించావో తీరకుండా తిరిగి నీకు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే సత్వగుణం వృద్ధి చెందినప్పుడు, అంటే ఈ సత్వగుణం ఎప్పుడైతే వృద్ధి చెందిందో అంటే నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, అతను మరణించినప్పుడు ఉత్తమ కర్మలు అంటే ఏం చేస్తున్నాడు, పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అన్ని చేస్తూ ఉంటాడు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం కూడా పుణ్యకర్మనే కదా, ఎవరిని ఏమనకుండా ఉండడం కూడా. తనకు దొరికింది ఇస్తున్నాడు, ఉన్నది తింటున్నాడు, చేసింది ధర్మం ఎవరన్నా అడిగారా ఇచ్చేస్తున్నాడు, చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే నిర్మలమైన స్వర్గాది దివ్యలోకంలో ఉందురు. అంటే వాళ్ళ చేస్తున్న సత్కర్మల ఫలితంగా వాళ్ళు స్వర్గలోకంలో ఉందురు. ఇంతవరకు చాలా ఆశలు చెప్పాడు కృష్ణుడు. ఎప్పుడైతే స్వర్గలోకం పుణ్యం అయిపోయిందో, అకౌంట్ అయిపోయిందో, తిరిగి ఎక్కడికి వస్తాం, ఇక్కడికే వస్తాము. కాబట్టి స్వర్గలోకంలో వాళ్ళు ఉండదురు. తర్వాత 15వ శ్లోకంలో రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తుడై మానవుల్లో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షాది కీటకాది నీచ యోజుల్లో జన్మించును. అంటే రజోగుణం వృద్ధి చెందినప్పుడు ఏమవుతుంది, కర్మాసక్తులు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2000 చీర గుర్తు పెట్టుకుందాం. అది దొరకకపోతే ఏం చేస్తాడు, మళ్ళా కోరికను తీర్చుకోవడానికి రావాలి కదా, ఆ చీర కట్టుకోవాలి అబ్బాయి ఎలాగైనా సరే. ఆ చీర కావాలన్నప్పుడు ఏం చేయాలి, మనం శరీరం కావాలన్నా. అప్పుడు ఏం చేస్తాం, పరమాత్మకి 2000 చీర కోసం నేను మళ్ళా పోవాలి, ఆ కోరికని అన్నది అయిపోలేదు, ఫుల్ఫిల్ కాలేదంటే అవునా సరే అని చెప్పి మళ్ళీ మన వెంబడి తల్లి గర్భం దాకా ఉండి పంపిస్తాడు. ఎంత దయామయుడు పరమాత్ముడు. ఏ కోరిక కోసం అయితే కోరలేదా, సరే నాయనా వెళ్ళు, తీపో, వెళ్ళు,
తీసుకోపో అన్నాడు. కానీ ఏమైనా చెప్తాడా? చెప్పుంటే ఇక్కడ ఇవన్నీ ఎలా తీసుకోకుండా ఉంటావు? నాకు ఇవన్నీ వద్దు అన్నావా? అవునా, సరే వద్దా, ఆగు, ఉండిపో, పుణ్యకర్మలు ఎన్నున్నాయి, ఉంది నీ అకౌంట్ ఇంత బ్యాలెన్స్ ఉంది, ఉండు, అయిపోయింది అయ్యా, పుణ్యకర్మల అకౌంట్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి రాపో, ఇంకొంచెం పెండింగ్ ఉందని పంపిస్తాడు. అంటే అలా ఉండగలగాలి మనం. భగవంతుడు ఎలా నిర్గుణ స్థితిలో ఉండగలగాలో అలాంటి స్థితిలోకి రాగలగాలి. అందుకని మళ్ళీ మానవుడు జన్మ తీసుకుంటాడు. అట్లే తమోగుణం వృద్ధి చెందినప్పుడు మానవుడు పశు పక్షాది కీటకాది నీచజుల్లో జన్మించును. ఎందుకు పశు పక్షాది అంటే, నీకు ఇచ్చిన శరీరం ఇంత తీసుకున్నా సరే నీకు ఇంకా రాలే, ప్రాణం విలువ తెలియలే అని చెప్పని కింది జన్మల్లో కూడా కొన్నిసార్లు పంపిస్తాడు. మళ్ళా ఈ 3 మంచివా చెడ్డవా చెప్పండి? ఈ 3 గుణాలు మంచివి అనిపించవచ్చు మనకు, చెడు కాదు ఇది. ఒక కోరిక ఉండడం వల్ల, కోరిక ఎలా ఉద్భవిస్తుంది, దేని ద్వారా ఉద్భవిస్తుంది, ఉన్న దానికి ఏ తప్పు చేశాము అన్నది ఆ కోరిక ఉండడం వల్లనే కదా, ఆ తమోగుణం ఉండడం వల్లనే కదా. మళ్ళా రజోగుణం, ఆ కోరిక యందు ఎంతగా కోరిక ఉండి ఏ పనులు చేస్తున్నాము అని తప్పు తెలియజేసింది కూడా రజోగుణమే కదా. మళ్ళీ తమోగుణం రజోగుణం వల్ల ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలని చెప్పేది సాత్విక తమోగుణం కదా. అంటే అన్ని మంచివే, చెడు అన్నది ఏమీ లేదు, మనం ప్రవర్తించే తీరు మనం చేస్తున్నది. కాబట్టి ఈ 3 గుణాలు మంచివి, చెడు లేదు, మంచి లేదు, ఏమి లేదు, కేవలం మనం నేర్చుకోవడమే. ఇప్పుడు 16వ శ్లోకం, 16 నుంచి 18. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. 16వ శ్లోకంలోన శ్రేష్టములైన కర్మలను ఆచరించటం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములను కలుగును. రాజస కర్మల ఫలము దుఃఖము, తామస కర్మల ఫలములకు అజ్ఞానం. సరే, ఇప్పుడు చెప్పాడు కదా ఏ గుణములలో ఉంటే ఎలా జన్మ తీసుకుంటారు, ఏ గుణాలకు ఏ ఫలములు అన్నది చెప్తున్నాడు. శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వల్ల సాత్విక ఫలం అంటే శ్రేష్టం, మంచి పనులు చేస్తున్నప్పుడు ఎలాంటివి వస్తాయంటే సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలైన నిర్మల ఫలములు కలుగును. తర్వాత రాజస కర్మల ఫలం ఏంటిది? దుఃఖము, తామస కర్మ ఫలములకు అజ్ఞానం. అంటే ఏది కావాలి ఇక్కడ మనకు? శ్రేష్టమైన ఫలములకు, సాత్విక ఫలములు కావాలంటే ఇవి చెయ్యాలి. రాజస కర్మలకు ఏమొస్తుందంటే దుఃఖం వస్తుంది, తామస కర్మలకు ఏమొస్తుందంటే అజ్ఞానము. అంటే నువ్వు ఏది చేస్తే అది పొందుతామంటాం చూడండి, నువ్వు ఏ పని చేశావు ఆ ఫలాన్ని నువ్వు పొందుతావు అని చెప్పని. వాళ్ళ రాజకస కర్మలు చేస్తాడు, దానివల్ల దుఃఖం ఉంటుంది. అంటే కావాలనుకున్నాం, ఇప్పుడు 2000 చిన్న దొరకలేబ్బా, ఇప్పిలే, చచ్చిపోయేంత కూడా మనకి ఇప్పిలే, అప్పుడు ఏమొచ్చింది? దుఃఖం వచ్చిందా లేదా? అర్రే, ఆ జన్మంతా తీసుకున్నాను, ఒక్క 2000 చీర కోరిక లేకపోతే నాకు దొరకలే అని చెప్పి దుఃఖించుకుంటూ మర్చిపోతాం. చనిపోతామా? చనిపోవా ఖచ్చితంగా. మన తామస కర్మ, అది ఎలాగైనా సరే నేను సాధించి తీరాలన్నది తామస కర్మనే కదా, అజ్ఞానమే కదా. సరేబా, పొందకపోతే ఏమవుతుందని దాన్ని అక్కడ విడిచిపెట్టామా? కానీ రెండింటిని విడిచిపెట్టి దీనికోసం అంటే సాత్విక ఫలం, ఇది కూడా మనకు ఇంకా బంధంలో ఉన్నా సరే ఈ రెండింటి దానికన్నా మనం ముందుకు నడిపించే ఆధ్యాత్మిక ప్రయాణంలో నడిపించడానికి ఈ నిర్గుణత్వానికి దగ్గరగా ఉండేది ఇది సత్వగుణం అన్నది. అంటే అది కూడా దాటాలి. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే సుఖం వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఖచ్చితంగా జ్ఞానం అయితే వస్తుంది కదా. వైరాగ్యం అంటే ఒక క్లారిటీ ఉంటుంది మనకు. మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఏ పనులు చేయకూడదు, ఉండాలని ఒక వైరాగ్యం, అంటే ఏ బంధాల్లో పట్టించుకోకుండా అన్నట్టుగా అతను ఉంటాడు. తర్వాత 17వ శ్లోకంలోన సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగును. అండర్లైన్ చేసుకోండి, తప్పక. కృష్ణుడు చెప్పింది తప్పక. అంటే దీనివల్ల ఖచ్చితంగా సత్వగుణం వల్ల జ్ఞానం తెలుసుకుంటున్నాం, ఖచ్చితంగా రజోగుణం వల్ల లోభం పొందుతున్నాం, తర్వాత తమోగుణం వల్ల ప్రమాద మోహాదులు, అంటే ఏమవుతుంది?
తిరిగి తక్కువ జన్మల్లో నీచ జన్మల్లోకి వెళ్ళడము, తప్పులు చేయడము, హింస చేయడము, చంపడం, ఇవన్నీ అజ్ఞానము. ఇవన్నీ తప్పక ఉత్పన్నమగును. ఏం లేదబ్బా, ఎవరు చూస్తాడు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అంటారు చూడు. అలా ఏమవుతుందిలే అంటే నీకు తప్పకుండా జరుగుతుందని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 18వ శ్లోకంలోన 17, ఓకే 18. 18 చదవాలి మేడం. ఉమ్. ఊర్ధ్వం ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన వారు రాజస అంటే పురుషులు మధ్య మానవలోకం నందు ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాద స్వాదాలయందు స్థితులై అధోగతిన అనగా కీటక పశుపక్షాది యోనుల నరకంలా పొందుదురు. అంటే ఇందాకనేమో ఏమేం ఫలములు ఏమేం దొరుకుతాయి అని చెప్పాడు కదా. ఇప్పుడు సత్వగుణ స్థితులు ఎలా ఉంటారు అంటే స్వర్గాది లోకంలో ఊర్ధ్వలోకములకు పోతారు వాళ్ళు, అంటే మరణించిన తర్వాత. రజోగణ స్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకం నందే ఉందరు. అంటే ఏంటిది, వాళ్ళు కూడా కొన్ని రోజులు స్వర్గంలో పోకపోయినా మరణించిన తర్వాత కొన్ని లోకాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఏది కావాలంటే సృష్టించుకుంటారు. ఏది అవలంటే వాళ్ళకి ఆ సమయంలో ఒక ఫుడ్ కావాలంటే ఫుడ్ వాళ్ళకి వచ్చేస్తుంది, కానీ అనుభూతి పొందరు. కానీ అక్కడనే వాళ్ళు అలానే ఉండిపోతారు, ఇదే కరెక్ట్ అని. అలా ఉండుదురు ఆ లోకం నంది, అంటే మధ్య మానవ లోకం నందు ఉండుదురు. అలాగే తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాస్వదులయందు స్థితులైన వారు అంటే అధోగతి, అంటే కోరికలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దానికోసం ఎలా వాళ్ళు జన్మ తీసుకుంటా అంటే కీటక రూపంలో పశు పక్షాది యోనుల రూపంలో నరకములను పొందుదురు. మన పొందడం నరకం యోనుల ద్వారా పొందడం అంటే నరకమే కదా, బాధలే కదా. కొట్టి చంపి తింటాడు ఆఖరి అయ్యిందని చెప్పని. సరే, ఆ పక్షి విలువ నీకు తెలియదా, ఆ జంతువు విలువ నీకు తెలియదా, వెళ్ళు, ఆ దానికి కూడా ఒక జీవం ఉంది, దానికి మనసు ఉంది, దానికి పిల్లలు ఉన్నారు, ఆ జన్మ ఎలా ఉంది అని తిరిగి తిరిగి మళ్ళా మాస్టర్స్ కింది తక్కువ జన్మలకు పంపిస్తారు. అప్పుడు అర్థమవుతుంది. కానీ ఇందాక చెప్పుకున్నాం కదా, 3 గుణాలు కూడా, అంటే ఒక పని చేస్తే తప్పు, ఆ తప్పును చెయ్యకూడదు అని చెప్పని ఇంకొక జన్మ, ఇంకొక జన్మలో ఆ తప్పు చేస్తే ఎలాంటిది ఉంటుంది, ఇంకా చెయ్యకూడదు అనేది ఇంకొక జన్మ. అంటే అన్ని జన్మలు కూడా తక్కువవి కావు, అన్ని నేర్చుకుంటున్నాం. చేసిన తప్పును ఎలా సరి చేసుకోవడానికే జన్మలు. ఆ సమయంలో కొన్ని తక్కువ నేర్చుకొని ఉంటాం, కొన్ని మొత్తానికి నేర్చుకోలేకుండా ఉంటాం. కాబట్టి నేర్చుకోవడం అన్నది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు 19, 20. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. 19వ శ్లోకంలోన ద్రష్ట అయిన వాడు గుణములే గుణముల యందు వర్తించుచున్నాయనియో త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియో తెలుసుకొని త్రిగుణములను అతీతంగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకున్నావు, అప్పుడే నా స్వరూపంనే పొందుదురు. అంటే ఏంటిది, ఇప్పుడు ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలకు అతీతంగా ఉండే వాళ్ళ లక్షణాలు చెప్తున్నాడు. ఎలా ఉంటాడు అంటే ద్రష్ట అయిన వాడు, సాక్షిగా ఉంటాడు గుణాలకైన వాడు. ఎలా ఉంటాడంటే గుణములే గుణముల యందు వర్తించును. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్నో జన్మల్లో ఎన్నో కోరికల కోసము అది నెరవేర్చుకోకుండా అంటే తీరకుండా ఆ గుణం కోసమే తప్పులు చేస్తూ కర్మలు చేస్తూ చంపుతూ హింసిస్తూ ఉన్నాడు కదా, అవి తెలుసుకుంటాడు. ఆ గుణములే యందు వర్తించును. అంటే ఏ గుణాన్నైతే దేనికోసమైతే తప్పు చేశామో ఆ గుణంలే ప్రేరేపిస్తున్నాయని తెలుసుకుంటాడు. దాన్ని త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరని తెలుసుకుంటాడు. అంటే ఈ గుణాలే అతన్ని ఇలా ప్రేరేపిస్తున్నాయి కాబట్టి ఇది తెలుసుకొని దీనికి అతీతంగా ఉంటాడు. అంటే ఈ 3 గుణాలకు
అతీతంగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకుందురు. అంటే ఈ 3 గుణాలు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నా గుణాలు ఇవి ఎక్కడ పోతాయి? ఎక్కడ పోవు. కానీ నేను దీనికి అతీతంగా ఉండాలని అనుకున్నప్పుడు నిర్గుణంగా ఉంటాడు. నిర్గుణంగా పరమాత్ముడు ఉన్నాడు కదా, అలా ఉంటూ భగవంతుడు ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇంతమంది ఇలా ఉన్నా అతను ఏం చేస్తున్నాడు అని చెప్పని సాక్షిగా చూస్తున్నాడు కదా, ద్రష్టగా. అతను కూడా అలానే ఉంటాడు. అప్పుడు అతడు నా స్వరూపంనే పొందుతాడు. అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాడు ఆ నిర్గుణత్వంలో అని చెప్తున్నాడు. 20వ శ్లోకంలోన దేహోత్పత్తికి కారణ రూపంలైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర వ్యర్థక దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందుదురు. అంటే ఈ 3 గుణాలు ఎప్పుడైతే, అంటే ఈ 3 గుణాలు ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేహం తీసుకొని రావలసిందే. కానీ దీన్ని అధిగమించిన పురుషుడు, ఏ పురుషుడైతే ఉన్నాడో, అంటే ఏంటి? ఆత్మ పురుషుడు అంటే జన్మలోను మృత్యు జరా వార్తక దుఃఖంలో నుండి విముక్తుడే పరమానందం పొందుదుడు. అంటే ఆనందాన్ని చూస్తాడు, అది పొందుతాడు. ఇప్పుడు 21వ శ్లోకం. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణావతి వర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణములకు అతీతుడైన వారి లక్షణాలేవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుషుడు త్రిగుణాతీతుడు అగుటకు ఉపయోగాలేంటిది? అంటే ఇవన్నీ క్లారిటీ ఇచ్చాడు కదా. అప్పుడు అర్జునుడికి మళ్ళొక డౌట్ వచ్చింది. ఏంటిది? ఈ 3 గుణాలు అతీతుగా ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఈ వీటిని అన్నిటిని అతీతంగా ఉంచుకున్నాడు, ఇక్కడనే ఉంటాడు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు లోకంలో ఎలా ప్రవర్తిస్తాడంటే ఈ లోకంలోనే ఉంటాడు కదా, ఇక్కడనే ఉంటాడు కదా, ఇక్కడే కదా నేర్చుకోవాల్సిందంతా కూడా. అతీతంగా ఉండాలంటే ఎక్కడ లేదు. ఎలా ఉంటాడు అతడు? అలాగే మనుషుడు త్రిగుణాతీతుడు అవుటకు ఉపయోగాలు ఏంది అని 3 క్వశ్చన్లు వేశాడు. ఇంత చక్కని క్వశ్చన్స్ వేస్తాడు. మళ్ళీ ఉపాయాలు ఏది? ఇప్పుడు ఈ 3 గుణాలు ఒకటి అణిచివేస్తే ఇంకొకటి దొరుకుతుంది, అణిచివేస్తే ఇంకొకటి వస్తుంది అంటున్నాం. ఇంకోటి అణిచివేస్తే ఇంకొకటి వస్తుంది. మళ్ళీ వీటన్నిటిని ఎలా అధిగమించాలి అని అంటే ఆ లక్షణాలు ఏంటివి? ఆ లక్షణాలు ఉన్నప్పుడు అతడు లోకంలో ఎలా ఉంటాడు? మళ్ళీ ఈ గుణాలు ఉన్నప్పుడు బయట ఉన్న అందరి గుణాలు ఉంటాయి, మన గుణాలు కూడా ప్రేరేపిస్తుంటాయి. అతను ఎలా ఉంటాడు? దానికి ఉపాయం కాస్త చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు అర్జునుడు 22 నుంచి 26 శ్లోకం వరకు చెప్తాడు. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనః గుణైర్యోన్య విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే మాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. శ్రీ భగవాన్ ఉవాచ అంటే భగవానుడు చెప్తున్నాడు 22వ శ్లోకంలో ఉన్న శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడ్డప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గురించి విచారింపడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటిపై కాంక్షింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు. అంటే ఏంటిది? ఆ గుణాలు అతీతుడైన లక్షణాలు. అంటే ఈ 3 గుణాలకు అతీతంగా ఉండే వాడు ఎలా ఉంటాడు అనంటే సత్వ గుణ కార్యరూపుడైన ప్రకాశము,
అంటే ఏంటిది? సత్వగుణం ఏదైతే ఉందో అతడు ప్రకాశంగా ఉంటాడు. తర్వాత రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, రజోగుణము ఉంటుంది కదా, ప్రవృత్తి ఎలా ఉంటుంది? తమోగుణ కార్యరూపమైన మోహము, కోరికలు, కోరికల కోసం చేసే పనులు, తర్వాత ఇవన్నీ తెలుసుకొని ప్రకాశంగా అంటే ప్రశాంతంగా ఉండువాడు. తమంటతి తామే ఏర్పడ్డప్పుడు ఆ త్రిగుణాతీతుడు ద్వేషింపడు. త్రిగుణాతీతుడు ఎలా ఉంటాడంటే ఈ 3 గుణాలు అవి చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాయి. అంటే సత్వగుణము ప్రేరేపిస్తుంది, రజోగుణము ప్రేరేపిస్తుంది, తమో గుణము ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏంటిది? దాన్ని ద్వేషించడు. బాగా మంచి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద్వేషింపడు. టేచి ఏందబ్బా నాలో ఈ గుణం ఇలా చేస్తుంది, నాలో ఇలా ప్రేరేపిస్తుంది, వాడెందుకు ఇలా ఉన్నాడు, వీడెందుకు ఇలా విన్నాడు అని పక్కలోని అనుకోడు. అలాగే తన గుణాన్ని కూడా తాను ద్వేషింపడు. అదే త్రిగుణాతీతుడు. అనగా వాటి గురించి విచారించడు. అరే నాకు ఇది ఎందుకుంది అని విచారించడు. నాలో ఎందుకు ఈ కోరికలు వచ్చాయి అని చెప్పని విచారించడు. అలాగే అవి తొలగిపోయాయి, వాటిపై కాంక్షింపడు. అంటే వెళ్ళిపోయినప్పుడు కూడా కాంక్షించడు. అంటే ఏంది? వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండేన్, అతుల్ సుతుల్ అని చెప్పాడు కదా. ఇది అన్ని విధంగా మన లోపల ఒక డబ్బు కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, ఇవన్నీ ఓకే. ఈ రోజు నీకు వెళ్ళిపోయింది, తమో గుణానికి సంబంధించింది వెళ్ళిపోయింది. అరే అరే నేను దాటేశానని చెప్పని అతడు ఎగిరి గంతయ్యాడు. మళ్ళా అయ్యో నేను ఇది ఈ రోజు పాస్ అయ్యాను కదా, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకొక రోజు ఫెయిల్ అయ్యావు, అయ్యో నేను దీంట్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పని అతడు విచారపడను. సరే ఇది ఇంకా ప్రాక్టీస్ చేశాం, తమోగుణం రజోగుణం, ఇంకా దాన్ని నువ్వు దాటేశావు, అప్పుడు ఏంటిది? తొలగిపోయింది అని, తొలగిపోలేదని బాధపడడు, తొలగిపోయింది అని చెప్పి సంబరపడడు. అది త్రిగుణాతీతుడు. అందుకే అతను ఎలా ఉంటాడు? ఆ గుణాలు అలా ప్రేరేపిస్తున్నా ఒకేలా ఉంటాడు, ప్రేరేపించకుండా అలానే ఉంటాడు. ఎందుకంటే అవి చేస్తున్నవి ఆ గుణములు. ఆ గుణముల యందే వర్తించును. అంటే లోపల ఉన్నది యుద్ధం, అంతరంగ యుద్ధము. ఆ గుణాల మీదనే యుద్ధం జరుగుతుంది. ఇది నాది కాదు, దీన్ని నేను సాక్షిగా నేను దాన్ని చూస్తూ ఉంటాను, దీని మీద ఉన్న ఏ ఎమోషన్ కూడా నేను తీసుకోను అని అనుకునేవాడు త్రిగుణాతీతుడు. ఆ లక్షణాలు అలా ఉంటాయని చెప్తున్నాడు 23వ శ్లోకంలోన. త్రిగుణములకు వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణము వ్యాపారములకును ఏ మాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షిగా ఉండును. గుణములే యందును ప్రవర్తించుచున్నాయని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితిలో ఉండును. ఆ స్థితి నుండి ఎన్నడూ చెలింపడు. అంటే ఏంటిది? ఆ కార్యరూపాలు, ఆ త్రిగుణాలకు సంబంధించిన కార్యరూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే తన శరీరేంద్రియ అంతఃకరణముల యందు వస్తున్నాయి. అంటే తెలుసుకుంటున్నాడు ఎక్కడి నుంచి ఇవి ఉత్పన్నం అవుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక ఆలోచన, ఒక కోపము, ఎదుటి వాడి మీద ఒక అసూయ గాని, వాడు ఎదుగుతున్నాడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ గుణముల నుంచి వస్తున్నాయి. మళ్ళీ నీకు ఏ గుణములు నీకు యాక్టివేషన్లో అయ్యి నీకు వస్తున్నాయో మళ్ళీ ఎదుటివానికి రావా? ఎదుటివాడిలో కూడా అవే త్రిగుణాలు ఉన్నాయి కదా, అవే కోరికలు అవే ఉన్నాయి కదా. నీకైతే ఒకలా, ఎదుటివానికైతే ఒకలానా? అది అర్థం చేసుకుంటాడు. తర్వాత ఉదాసీనుడి వలె సాక్షిగా ఉంటాడు. ఎదుటివాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, నీలో ఉన్న గుణాలు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా ఎలా ఉంటాడంటే సాక్షిగా ఉంటాడు. గుణములు యందు ప్రవర్తించుతున్నాయని తెలుసుకుంటున్నాడు. నీ గుణాలు యాక్టివేషన్ అయినప్పుడు ఎదుటివాడు ఆ గుణాలను ప్రేరేపిస్తేనే కదా నువ్వు అయ్యేది. అంటే గొడవ పెట్టుకుంటుంది ఎవరు? ఇక్కడ శరీరము కాదు, ఆత్మ కాదు. ఎదుటివాడి గుణం నిన్ను ప్రేరేపించేటట్టుగా చేశాయి, నీ గుణము ప్రేరేపించేటట్టుగా చేశాయి. అంటే జరుగుతున్నదంతా కూడా ఎక్కడా అంటే గుణాలు. వాడి గుణం యాక్టివేషన్ లో ఉంది, నీ గుణం యాక్టివేషన్ లో ఉన్నాయి. ఆ గుణంలే ప్రవర్తింపుచున్నవి, నేను కాదు అని అనుకుంటాడు గుణాతీతుడు. ఆత్మ ఇవన్నీ తీసుకుంటుందా? ఇవన్నీ ఉంటాయా? కేవలం అనుభవం మాత్రమే తనకు ఉంటుంది. ఆత్మకు చేస్తున్నదంతా ఏంటిది? ఈ ప్రకృతిలోనున్న ఈ గుణాలు.
ప్రకృతి ద్వారానే ఉన్నాయి కదా, అంటే ఈ శరీరం ద్వారానే మనకు కలిగింపజేస్తున్నాయి కదా, దీని ద్వారానే ఉన్నాయని తలుచుదురు. అతడు సచ్చిదానంద గర పరమాత్మ యందు ఏకీభావస్థితుడై ఉండును. అంటే అప్పుడు ఏం చేస్తాడు అతను? పరమాత్మని నమ్ముకుంటాడు, పరమాత్మనే దారి చూపిస్తాడు, పరమాత్మ ఎందే లగ్నమై ఉంటాడు. ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటూ అతను ఉంటాడు. ఆ స్థితి నుండి ఎన్నడూ చలింపడు. మళ్ళీ రావా అతనికి కూడా అంటే అతని స్థాయికి తగ్గట్టుగా వస్తాయి త్రిగుణాతీతుడు మారాలంటే ఈజీగా నా గుణాలకు. కానీ పరమాత్మ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మళ్ళీ చూస్తూ ఉన్నా ఏమైనా అంటున్నాడా? ఏమైనా చేస్తున్నాడా? వానికి కూడా సమయం ఇవ్వబడ్డది, అతడు ఏదో ఒక రోజు మారుతాడు, వేచి చూద్దాం. వేచి చూడలేదా అంటే అతడు చేసిన తప్పు అతని కర్మని అతని నశింపజేస్తుంది. భగవంతుడు ఏం చెయ్యట్లేదు, సాక్షిగా ఉండి చూస్తున్నాడు. అంటే అక్కడ గుణము, వాని గుణం వాని ప్రేరేపిస్తుందబ్బా. వాడు ఈ రోజు చంపాలనుకున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అది వానికి ఒక గుణము, అది ప్రకృతి వాడు తెచ్చుకున్నాడు ఎన్నో జన్మల నుంచి. వాడు అదే గుణంలో ఉంటాడు, చెవ్వనివ్వు అని చూస్తుంటాడు, ద్రష్టగా సాక్షిగా ఉంటాడు. అలా తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే భగవంతుని మీదనే దృష్టి పెట్టి ఆ స్థితి నుండి చలించాడు. ఏది ఎలా ఉన్నా సరే నేను ఈ స్థితిని దాటి నిర్గుణత్వంలోకి పోవాలని ఉంటాడు. 24వ శ్లోకంలోన త్రిగుణాతీతుడు స్వస్వరూపం నందే నిరంతరం స్థితుడై ఉండును. సుఖదుఖములను సమానంగా భావించుచు మట్టిని రాయిని బంగారముల యందు సమభావమే కలిగి ఉండును. అనగా ఆ మూడిటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండును. అతడు ధీరుడైన జ్ఞాని, ప్రియములకు గాని నిందాస్తులకు గాని తొడకడు. అనగా రెండిటి యందు సమస్థితిలోనే ఉండుదురు. అంటే త్రిగుణాతీత స్వరూపం నిరంతరం స్థితుడై ఉండును అంటే తన సహజ స్థితి తెలుసుకున్నాడు. త్రిగుణాతీతంగా ఉండాలని అనుకున్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే తన ఆత్మ సహజ స్థితిలో తాను ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది? నాలెడ్జ్ వచ్చేసింది. ఓకే, ఇదంతా కూడా నేను తెచ్చుకున్నదే కదా, సుఖం కానీ దుఃఖం కానీ ఈ రోజు వచ్చేస్తుంది, ఈ రోజు అది వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతం అయితే కాదు కదా అని తన సహజ స్థితిలో తాను ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సుఖ దుఃఖములను సమానంగా భావించు. సుఖం వచ్చినా సమానంగా ఉంటాడు, దుఃఖం వచ్చినా సమానంగా తీసుకుంటాడు. అవి గుణాలు కదా, కర్మలు కదా. అతను ఎలా ఉన్నాడు? తన ఆత్మగా మారాలనుకున్నాడు నిర్గుణంగా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? గుణములో, శరీరంలో ప్రేరేపిస్తున్నాయి. దాన్ని నువ్వు సాక్షిగా చూస్తున్నావు. ఇక్కడ నేనే రకంగా కూడా ఎఫెక్ట్ కాను. ఆ గుణాలను పోటీ పడుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయి, చేసుకో నువ్వు అని సాక్షిగా ఉంటాడు. తర్వాత మట్టిని రాయిని బంగారాన్ని సమభావంతో ఉంటాడు. మళ్ళీ మట్టికి విలువ ఉండదా? బంగారం ఇల్లు కట్టుకోవడానికి సాధ్యమవుతుందో దాంట్లో కాస్త మట్టన్నా కావాలి. బంగారం దెబ్బని ఇల్లు కట్టుకుంటా అంటే మట్టి కావాలి. మళ్ళీ మట్టికి విలువ ఉందా? ఖచ్చితంగా ఉంది. దేని విలువ దానికే ఉంది. తర్వాత రాయి ఉందా? రాయికి విలువ లేదా? దాని విలువ దానికే ఉంది. బంగారం కాస్ట్లీ అనుకుంటాం, 3 తెచ్చి పడితే ఏం చేస్తాం మనం? బంగారమే లాక్కుంటాం, ఇది అమ్ముకు డబ్బులు వస్తాయని. కానీ రాయికి లేదా, మట్టికి లేదా అంటే దేని విలువ దానికే ఉంది. కాబట్టి అతను సమానంగా చూస్తాడు అంటున్నారు. మళ్ళీ అనగా ఈ మూడిటి యందు గ్రాహ్య త్యాజ్య భావమును కలిగి ఉండును. అలాగే ధీరుడైన జ్ఞాని, అలాగే ప్రియములకు నిందసులకు తొనకడు. అంటే ఎలా ఉంటాడంటే నింద వేస్తే ఏం ఇబ్బంది పడడు. అంటే తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాడు తన నిందను, లేదా తనకు ఇది అవసరం లేదు అని అనుకుంటే అతను తీసుకోడు. అలాగే గ్రాహ తాజ్య అనంటే ఏంటిది? ఉపేక్షతో ఉంటాడు. తీసుకోవాల్సినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఏదైతే తీసుకోవాలనుకుంటాడో అది తీసుకుంటాడు, లేదా వద్దు అని అన్నప్పుడు వదిలేస్తాడు. అంటే దేనికైనా రెడీగా ఉంటాడు. అంటే బ్యాలెన్స్ గా అతను ఉంటాడు, అంటే సమస్థితిలో ఉంటాడు. దేనికి వనకడు. నిందేశాడని చెప్పి భయపడడు, అలాగని పొగడాడని చెప్పని డాంబికంలోకి అతను వెళ్ళిపోడు. 25వ శ్లోకంలోన మాన అవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. అంటే మాన అవమానాలు అంటే ఏదన్నా వస్తే రాని అంటే అనని దాని యందు అంటే అవమానించాడా? అవమానిస్తున్నది ఎక్కడ? అతడు నన్ను ఇలా అనుకుంటున్నాడు, ఈ శరీరాన్ని, ఈ గుణాలను, దీన్ని నేనేంటిది సహజ స్థితి ఆత్మస్థితిలో ఉంటున్నప్పుడు అతనికి ఏ రకంగా చెల్లింపడు. అలాగే మిత్రుల యందు తనకిష్టమైన వారి పట్ల, అలాగే శత్రువుల యందును,
అంటే తను శత్రువుగా అనుకుంటున్నాడు కదా, అతనిలో అంటే ఎదుటివాడు ఇతని శత్రువుగా అనుకున్నా సరే, ఇతను అనుకోవట్లేదు నిర్గుణుడు, అతడు శత్రుగా భావించిన సమభావంతో ప్రవర్తిస్తాడు. అంటే అందరి పట్ల ఒకే రకంగా ఉండును. విద్యుక్త కర్మలను ఆచరించుతూ, అంటే విద్యుక్త కర్మలు అంటే చెయ్యాల్సిన పనులు, తాను ఏ పనులైతే చెయ్యాల్సిందో వాటిని ఆచరించుచు కర్తృత్వ అభిమానం లేనివాడైన వాడు, అంటే నేను చేస్తున్నాను, కర్తృత్వ అభిమానం అంటే నేను చేస్తున్నాను అన్నది ఏ రకంగా ఉండదు, అటువంటి వాడే త్రిగుణాతీతుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 26వ శ్లోకంలోన అన్యన్య నిర్మలమైన భక్తి యోగం ద్వారానే నన్ను నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములను పూర్తిగా అతీతుడైన వాడు అగు పురుషుడు సచ్చిదానంద ఘన బ్రహ్మ ప్రాప్తికి అర్హుడు. ఎవరు అర్హుడు అనంటే తనను, అంటే ఇప్పుడు భగవంతుడు ఏదైతే ఉన్నాడో భక్తి యోగం ద్వారా, అంటే ఏంటిది భక్తి యోగము అంటే ఏంటిది, వీటన్నిటికీ నిర్గుణం ఎవరు, మనకు పరమాత్మ. అంటే ఎవరున్నాడు నేర్చుకోవాలంటే పరమాత్మ ఇప్పుడు ఎలా సృష్టిని సృష్టించాడు, సృష్టిని ఆపాడా, ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఆపిందా, గాలి కాని ఈ పంచభూతాలు ఏదైనా ఆపితే మన వల్ల అవుతుందా, సృష్టి ఆగిపోతుంది. అంటే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాడు. అలా ఎవరి మీద పెట్టాలి మనం దృష్టి అంటే భగవంతుడు. అందుకనే అనన్య నిర్మలమైన భక్తి యోగం ద్వారానే నన్ను భజించుతుంటారు. అంటే ఇవన్నీ తెలుసుకుంటాడు. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు, నేను అలానే ఉంటాను. భగవంతుడు ఏ పనులు చేస్తున్నాడు, నేను అలాంటి పనులే చేస్తున్నాడు. ఎవరినైనా ద్వేషిస్తున్నాడా, శత్రువుగా చూస్తున్నాడా, చూడట్లేదు కదా, నేను కూడా అలానే ఉంటాను అని ఆ భక్తి, ఆ భావము నిరంతరము భజించువాడు. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, పరమాత్మగా ఆత్మగా నిర్వికారుడుగా అతను ఉన్నాడు. ఇతడు కూడా ఎప్పుడు అలానే అనుకోవాలి, నేను ఆత్మని, భగవంతుని ద్వారా వచ్చాను, భగవంతుడు ఎలా ఉన్నాడో నేను అలానే ఉంటాను అని ఈ 3 గుణములను పూర్తిగా అతీతుడైన వాడు. అంటే ఇవి ఉన్నాయి, ఎక్కడ మన లోపల పోవు, అవి ఉంటాయి. దానికి అతీతంగా ఉండాలంటే ఈ క్వాలిటీస్ అన్ని చెప్పాడు. ఇలా ఉంటాడు గుణాతీతుడు. ఎలా ఉంటాడంటే ఇలాంటివి ఉంటాడు. అగు పురుషుడు సచ్చిదానంద ఘన బ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. ఎవరొస్తారబ్బా అర్హత అంటే ఇలా ఉన్నవాడికే అర్హత అని చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 27వ శ్లోకం. బ్రహ్మణ్యో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. 27 శ్లోకంలోన ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకు, అమృతత్వమునకు, సనాతన ధర్మమునకు, అఖండ ఆనందమునకు నేనే ఆధారము. అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నిర్గుణ స్థితిలో ఉన్నాను. అంటే ఇక్కడ పరమాత్మని అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో ఎలా చేరాలో ఇప్పుడు నీ ముందే నేను ఉండి ఇది నీకు చెప్తున్నాను. ఇక్కడనే పరమాత్మ కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు. ఏ భగవంతుడు కూడా నేను పరమాత్మనని చెప్పలేదు ఇంతవరకు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకనే అట్టి శాశ్వత పరబ్రహ్మకు, అమృతత్వములకు, సనాత ధర్మములకు అఖండ ఆధారము నేనే. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఇదంతా కూడా నేనై ఉన్నాను. అందుకనే అన్నాడు అర్జునుడు, నీలో కూడా నేను ఉన్నాను అని చెప్పాను. ఇది గుణత్రయ విభాగ యోగము. అంటే మన గుణములు అణిచినా తొక్కినా పోవాలన్నా కూడా అవి పోవు. దానికి నిర్గుణ స్థితిలోకి కావాలి. నిర్గుణ స్థితిలోకి కావాలి అని అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా ఏం చేస్తున్నాడు, ఏం మార్చుకున్నాడు, ఏ గుణాలకు అతీతంగా ఉన్నాడు, దేన్ని వదిలాడు, దేన్ని పట్టుకున్నాడు. మనం కూడా దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి. అంటే ఆ నిర్గుణత్వంలోకి రావలసిందే ఎప్పటికైనా, ఎన్ని జన్మలకైనా. అది కూడా ఈ భూమి మీదనే ఇక్కడే జన్మ తీసుకొని ఆ నిర్గుణత్వం సాధించాలి. మళ్ళా ఈ లక్షణాలు ఇవి అన్ని తెలియజేశాడు కదా. దేంట్లో మన పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఈ 3 దాంట్లలో ఏ విధంగా ఉందని తెలుసుకొని దాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్, పోవు తొక్కినా చేసినా అనుకున్నా పోవు, ఆచరణలోకి తెచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.